కాస్త లేవ పడుకొని తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సమర్థుడైన నా యేసయ్య సమస్తము నీ వశమైనవి అనేటువంటి పాటను పాడుచు ప్రభువుని గణపరుద్దాం. సమర్థుడవైన నా యేసయ్య సమస్తము నీ వశమై ఉన్నవి. సమర్థుడవైన నా యేసయ్యా సమస్తము నీ వశమై ఉన్నవి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలగనివి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలగనివి. ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా. సమర్థుడవైన నా యేసయ్యా సమస్తము నీ వశమై ఉన్నవి. సమర్థుడవైన నా యేసయ్యా సమస్తము నీ వశమై ఉన్నవి. సృష్టి యావత్తు నీ మాట చే కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. సృష్టి యావత్తు నీ మాట చే కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. ఏమి అద్భుతమో నీ కృప సంకల్పమో, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఏమి అద్భుతమో నీ కృప సంకల్పమో, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా. అందరూ కలిసి ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా, ఆరాధన నీకేసయ్యా. మరొకసారి ఆరాధన నీకేసయ్యా, 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 ఆరాధన నీకేసయ్యా. ఈ సమయంలో ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి ప్రభు యొక్క మాటలు వినడానికి సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీరు తండ్రి నన్ను నీ పాద సంధికి నడిపించారు.
వచ్చిన మరి నేను నాయన వ్యర్థంగా వెళ్ళిపోకుండా నీ మాటలు విని నీ పాటల ప్రకారం నేను నడుచుకోవాలి ప్రభు అని చెప్పేసి అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచాలని, అదేవిధంగా మనల్ని ఆదరించాలని, ఆత్మీయ జీవితంలో ఆయన మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపించాలని ఆయన ఇష్టపడుచుండగా మనమందరం మంచి మనసుతో ప్రభు యొక్క మాటలు ఉన్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మహోన్నతుడైన మా తండ్రి, మహోగణుడైన మా ప్రభువ, పరలోకముల నిత్యము కోటాది కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత పొగడబడుతున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద కూడా ప్రభువ మీ నామము మహిమపరచబడాలని, ఘనపరచబడాలని మీరు మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. ఆ విధంగానే సజీవులైనటువంటి మేము నిరంతరము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీలోనే ముందు కొనసాగిపోయిన కృప దయచేయండి. సమయంలోనైనా ఈ మొదటి ఆరాధనలో మేమందరం కూడా చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృపించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా మొదటిగా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము ఘనపరచాం. అదేవిధంగా తండ్రి, నీ బిడ్డలు వారి యొక్క సంపాదనలో కానుకలు సమర్పించినారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కొరతలు తీర్చి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, సమయంలో కొంత సమయం నీ మాటలు వినడానికి మేము అందరం సిద్ధపడిండో మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ మాటలు కావాలో మీరే వినిపించి మా అందరి ఆత్మీయ జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ లైవ్లో యంత్రశ్రద్ధం ద్వారా ఎవరైతే వింటున్నారో వారిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మీ సంధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ప్రతి బలహీనతలను విడిపించి బలపరచండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపండి అయినా. కుటుంబాల్లో కలుగుతున్న ప్రతి శోధనల సమస్యల నుంచి కూడా విడుదల కలిగజేసి మీరే ప్రతి వారిని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా దుష్ట కార్యాల నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుంచి కూడా విడుదల కలిగించండి. సమయంలో ప్రభా, మాలో కలుగుతున్న ప్రతి బలహీనతలను, నిద్ర మాత్రం నిర్లక్ష్యాన్ని కూడా తొలగించండి. మా అందరికీ వినగలిగే చెవిని గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని, అదేవిధంగా నన్ను కూడా బలపరిచి మీరే వాడుకొని నా ద్వారా పలుకుతున్న ప్రతి మాట మీ మాటని మరి ప్రజలు గ్రహించి చక్కగా దాని ప్రకారం నడుచుకోవడం కృప దయచేయమని యేసు నామమున అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. సరే, మంచిది. సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చక్కగా మంచి వాతావరణం ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తే ఇంత ప్రశాంతమైనటువంటి పరిస్థితులు లేవు. మన దేశంలో లేవు, అదేవిధంగా ఆయా దేశాలలో కూడా లేవు. ప్రస్తుతానికి భయంకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ప్రజల్లో నెమ్మది లేదు. అదేవిధంగా వరదల చేత కొన్ని ప్రాంతాలు చిన్నభిన్నంగా మారిపోయాయి. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలు మరి భూకంపానికి గురైపోయి అక్కడ కూడా పరిస్థితులు సరిగా లేక, ఆహారం లేక, వస్త్రాలు లేక, నిద్ర లేక చాలామంది అలమటిస్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మతం పేరట అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దేశాలలో, రాష్ట్రాలలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయితే మరి మనకి అలాంటిది ఏమీ లేకుండా మంచి వాతావరణం ఇచ్చాడు. మన కుటుంబాలతో కలిసి జీవించడానికి ప్రభు కృప దయచేశాడు. అందుని బట్టి మనం ప్రభుకి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు ఈ విధమైనటువంటి కృప మనకు కలుగు చేస్తున్నప్పటికీ కూడా మనం దేవుని యొక్క సంధికి రావడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి మనకి నిర్లక్ష్యం అయిపోతూ ఉంది. అర్థమవుతుందా?
చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ పునరుత్థాన దినమున మందిరాల్లో చేరి ప్రభుని ఆరాధించేటువంటి భాగ్యము కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాలలో ప్రజలకు లేదు. కానీ దేవుడు అలాంటిది మనకు లేకుండా మంచిగా ప్రభుని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనము మరి మానక దేవుని యొక్క సన్నిధిలో గడపాలని దేవుని యొక్క వాక్యంలో తెలియజేసినట్లుగా మనం ప్రతి సందర్భంలో మనం ప్రభుతో మనం కలిసి ఉండాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడైతే మనకైతే తెలియదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు మనకు ఏర్పడతాయో మనకు తెలియదు. అందుకని మనకి సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనం ప్రభు సన్నిధిలో మంచిగా సమయాన్ని గడపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితులు. మనకందరూ కూడా తెలుసు, కేరళలో వరదలు వచ్చి మరి కుటుంబాలన్నీ కూడా కొన్ని గ్రామాలు ఇళ్లతో సహా కొట్టుకుపోయి బూడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇరాన్కి, ఇస్రాయల్కి, అదేవిధంగా గాజాకు భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు చనిపోతూ ఉన్నారు. ఎవరు ఎలా చనిపోయారో అర్థం కావట్లేదు. అదేవిధంగా కనబడినటువంటి దేహాలు ఎవరయో కూడా అర్థం కావట్లేదు. అంతగా ఆ బాంబుల దాడిలో శవాలన్నీ కూడా భయంకరమైనటువంటి చిన్నభిన్నంగా మారిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు దేశాల్లో కలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు, నా రాకడకు ఇవన్నీ కూడా సూచనలు అని చెప్పేసి. ఆ సూచనలు ఇప్పుడు జరుగుతూ ఉండగా మరి ప్రభు త్వరగా రాబోతున్నాడని చెప్పేసి మనం గ్రహించి మరి దేవునికి మనం భయపడుతూ ప్రభుతో మనము మన జీవితాన్ని గడపటం అనేది ఎంతైనా మంచిది. మనకి ఇచ్చినటువంటి మంచి వాతావరణం బట్టి, మంచి పరిస్థితిని బట్టి మనం ప్రభుని ఎంతగానో మనం స్తుతించాలి. ఇంకా మనకి దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పేసి మనం అలిగి దేవునికి దూరం అవ్వకుండా మంచి వాతావరణం, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం ప్రభుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మాకు నిద్రమప్పుగా ఉందని చెప్పేసి అన్న వాళ్ళు ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. అలాంటి వాళ్ళు లేరు కదా, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు కదా, ఇక మీద కూడా బాగానే ఉంటారు. సరే, కొంత సమయం మనం దేవుని యొక్క వాక్యం విందాం. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. అభిప్రాయము అనేటువంటి ఈ మాటను గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అభిప్రాయము అని చెప్పేసి అంటే అర్థం ఏంటి? చెప్పండి, అభిప్రాయం అంటే ఏంటి? అభిప్రాయం అంటే అర్థం ఏంటి? తెలీదా? వివాహమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి సరే. మీకు కాలేదా? సరే, నాకైంది. మీకు అయిందా? అవ్వలేదు చెప్పండి. అయిపోయింది, రైట్. స్త్రీలుగా మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మీకున్నటువంటి భర్త, మీకు భర్త కాకముందు మీ తల్లిదండ్రులు లేకపోతే బంధువులు, స్నేహితులు అడిగారు కదా, నీ అభిప్రాయం ఏంటి అంటే, అతను చేసుకోవడానికి నీ అభిప్రాయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీకు ఇష్టమా కాదా కదండి అడుగుతారు కదా. అడిగారా? అడగకుండా చేశారా? అది పాతకాలంలో అయితే అడిగేవాళ్ళు కాదు, చేయటమే. కానీ ఇప్పుడు అడగాలి. అడిగినా కూడా అడిగి చేసిన కాపురాలు చేసే వాళ్ళు చాలా తక్కువగా కనపడుతున్నారు మనకి. ఈ రోజుల్లో వివాహాలు జరుగుతున్నాయి కానీ కలిసి బ్రతకడం కంటే విడిపోవడమే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే మీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. అదేవిధంగా పురుషులను కూడా అడుగుతూ ఉంటారు, మరి ఆ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నీ అభిప్రాయం ఏంటి?
నీ ఉద్దేశం ఏంటి, నువ్వు చెప్తే వాళ్ళకి చెప్దాము, లేకపోతే మిగతా కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దామని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. అట్లాగా మీరు కూడా కొన్ని విషయాల్లో మీ భర్తను కొన్ని ఉద్దేశాలు అడుగుతూ ఉంటారు. ఇదిగో ఇలా చేయాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, లేకపోతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే అని కొన్ని విషయాలలో మనం అభిప్రాయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ అభిప్రాయాలు మనం తెలుసుకొని దాని ప్రకారం మనం ముందు కొనసాగిపోతాం. రైట్, మంచిది. అయితే కొంతమంది ఇతరుల గురించినటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా కలిగి, కొన్ని ఉద్దేశాలు కూడా కలిగి వారిని ఆ విధంగా అర్థం చేసుకొని ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. అయితే ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మొదటగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రజలను బట్టి, అనగా కుటుంబ సభ్యులను బట్టి, సంఘ సభ్యులను బట్టి, లేకపోతే మనకిచ్చినటువంటి బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, వాళ్ళపైన మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి, ఉద్దేశం ఏంటి, అదేవిధంగా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మీద కూడా మన అభిప్రాయము ఏంటి. ఈ రెండు విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకు మనం ఇలా తెలుసుకోవాలంటే, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మీద చెడు అభిప్రాయం కలిగి వారి గురించి మాట్లాడడం, వారి గురించి ఇతరులకు చెప్పడం ఇలా చేస్తూ ఉన్నారు. అందుని బట్టి కొంతమంది ఆ మాటలో వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అదే ఎందుకంటే దేవుని బిడ్డలైనటువంటి మనము ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి, ఒక ఉద్దేశానికి వచ్చి ఆ విషయాన్ని మనము ఇతరులకు ఏం చేయాలంటే తెలియచేయాలి. అంతవరకు మనం ఆ విషయాన్ని మనం ఏదో మన సొంత ఉద్దేశం బట్టి మనం ఏమాత్రం తెలియచేయడానికి వీల్లేదు. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫర్నిచర్ షాపుకి వెళ్ళారనమాట. అంటే అక్కడ మంచి కుర్చీలు, సోఫాలు, మంచి బెడ్లు అవన్నీ ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా హోల్సేల్గా వాటిని అమ్ముతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఆ షాపులోకి ఎంటర్ అయ్యే సమయంలో వారికి సోఫా మీద ఒక దృశ్యం కనబడింది. ఆ సోఫా సెట్ చూడడానికి చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే దాని మీద టీ గ్లాస్ ఒకటి ఉంది. ఆ టీ గ్లాస్ పడిపోయి టీ ఆ సోఫా మీద పడినట్లుగా అలా కనబడుతూ ఉంది. కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా భార్య అంటది, చూడు ఆ సోఫా అసలు ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. ఏమంటే స్త్రీలని మీకు ఇంట్లో ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఏదన్నా అట్లా ఉంటే మీకు ఎట్లా ఉంటుందో చెప్పండి, ఎట్లా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. ఎవరైనా పిల్లలు అట్లా పాడు చేస్తున్నా, నీళ్లు పోస్తున్నా మీరు స్పందించి రోత చేస్తావేంటి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను కూడా అవసరమైతే కొడుతూ ఉంటారు. అది చూసినప్పుడు ఆమె చూడండి అసలు ఎంత ఆ సోఫా సెట్ ఎంత బాగుందో, ఎవరో బుద్ధిహీనులు, ఎవరో తెలివి తక్కువ వాళ్ళు, మరి ఎవరో పెద్దోళ్ళు పిల్లలు టీ తాగి దాని మీద పెట్టారు, అది పడిపోయింది. సగం టీ తాగి పెట్టుంటారు, అది పడిపోయింది. ఆ టీ ఆ సోఫా మీద పడ్డాయి. చూడండి ఎంత మంచి సోఫా, ఎంత బాగా పాడైపోయిందో చూడండి అని చెప్పేసి తన భర్తతో చెప్తూ ఉంది. తన భర్తతో చెప్తుంటే తన భర్త అంటాడు, ఆగవే, ఆవేశపడబాకు, మీకు కొంచెం ఆవేశం ఎక్కువ కదండి మాట్లాడే విషయంలో, అభిప్రాయం విషయంలో. అదేందో తెలుసుకోకుండా మీరు ఆవేశంగా ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పురుషుల కంటే ఎక్కువగా మాట్లాడేది మీరే. పురుషుల కంటే ఎక్కువగా మాట్లాడేది మీరే. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి రోజుకు 1000 మాటలు మాట్లాడితే మీరంట 2000 మాటలు మాట్లాడతారంట. ఎన్ని మాటలు? మేము 1000 మాటలు మాట్లాడితే రోజుకి మీరు 2000 మాటలు మాట్లాడతారంట. అంటే మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆమె కూడా అలాగే మాట్లాడుతుంది. చూడండి ఆ సోఫా సెట్ ఎంత భయంకరంగా చేశారో, ఎవరు చేశారో, పనికి మాలిన పిల్లలు అయ్యి ఉంటారు, లేకపోతే పెద్దవాళ్ళకి జ్ఞానం లేదు. అది టీ తాగి దాని మీద పెట్టారు, దాని మీద పెడితే టీ అంతా తాగి దాని మీద పడిపోయానండి, చూడండి అసలు ఎంత చెడిపోయిందో అని చెప్పేసి ఆమె ఎంతగానో ఫీల్ అవుతుంటే ఈయన అంటాడు, ఆగవే కాస్త, ఇప్పుడేగా మనం షాపులోకి వచ్చింది, ఎందుకు అంత ఆవేశపడతావు, ఎందుకు అట్లా మాట్లాడతావు, ఎందుకు అంత తొందరపడి మాట్లాడతావు, ఆగని చెప్పేసి అంటే ఆగట్లేదు. లేదండి అసలు ఆ సోఫా సెట్ ఎంత ఖరీదు అనుకున్నావు, ఎంత ఖరీదైంది అనుకున్నావు, అది
అది ఎంత ఖరీదైంది అనుకున్నావు? దాని మీద టీ పోస్తే కొనేవాళ్ళు ఎలా అసలు ఇంకొక మాట చెప్పను నేను, అది నేను రాగానే దాన్నే ఇష్టపడ్డాను, అదే కొందాం అనుకున్నాను, దాని మీద టీ మరకబడింది అట్లా చేశారని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో ఆ సోఫా సెట్ దగ్గరికి వెళ్ళారు. ఆ సోఫా సెట్ దగ్గరికి వెళ్ళి చూశారు. చూసేపాటికి అక్కడ విచిత్రం ఏంటంటే, ఏమన్నట్లుగా ఈమె యొక్క అభిప్రాయం, ఈమె అనుకున్నటువంటి ఉద్దేశం ఏమాత్రం కాదు. అక్కడ గ్లాస్ ఉంది వాస్తవమే, టీ పోయింది వాస్తవమే, దాని మీద టీ పోయి కనబడుతుంది కూడా వాస్తవమే, కానీ అదంతా కూడా వాస్తవం కాదు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, దీని మీద టీ పోయినా ఏం కాదు అనేటువంటి ఒక అట్టముక్క అలా దాని మీద పెట్టారనమాట. అంటే దూరం చూస్తే అది ఎలా ఉందంటే, నిజంగానే దాని మీద టీ పోయినట్టు, నిజంగానే దాని మీద సోఫా మీద టీ ఉన్నట్లు కనపడుతుంది. దగ్గరికి వెళితే అది ఒక అట్టముక్క, అది ఏమాత్రం నిజమైంది కాదు. ఆ టీ కప్పు కాదు, టీ అందులో నుంచి సోఫా మీద పడలేదు. అప్పుడు అది చూసి అది చూపించి, చూడవే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు, ఇక్కడికి వచ్చేపాటికి నీ అభిప్రాయము వేరైపోయింది. దూరం నుండి చూసినప్పుడు నీ అభిప్రాయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఇది ఒక టీ కప్పు, ఇందులో టీ ఉన్నాయి, అది కింద పడిపోయింది, ఎవరో చేశారు, ఏదో దూల పిల్లలు చేశారని చెప్పేసి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడేవు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ సోఫా సెట్ తయారు చేసిన వాళ్ళే ఈ టీ పడినా కూడా ఏం కాదు, అలాంటి మంచి సోఫా సెట్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసం వారే దాని మీద పెట్టారు. ఇది ఒక అట్టముక్క, ఇది ఒక బొమ్మ అని చెప్పేసి తన యజమాని చెప్పినప్పుడు, అవునండి నిజమేనండి, ఏదైనా తెలుసుకోకుండా అప్పుడు అంటుందంటే, ఇప్పుడు ఏదైనా తెలుసుకోకుండా మాట్లాడకూడదండి అని చెప్పేసి అంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మన కుటుంబాలలో కొన్ని కలహాలు రావడానికి, కొన్ని గొడవలు రావడానికి, స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి, భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి, అత్త కోడల మధ్య గొడవలు రావడానికి, బంధుమిత్రుల మధ్య కొన్ని పరిస్థితులు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే, ఈ సరైనటువంటి అభిప్రాయం లేకుండా ఎదుటివారి మీద, అర్థమవుతుందా, భర్త భార్య పైన, భార్య భర్త పైన, కోడలు అత్త పైన, అత్త కోడల పైన, తల్లిదండ్రులు పిల్లల పైన, పిల్లలు తల్లిదండ్రుల పైన, బంధువులు ఒకరిపైన ఒకరు సరైనటువంటి అభిప్రాయం లేక, సరైన ఉద్దేశాలు లేక ఈ రోజున మనస్పార్థాలు కలిగి బ్రతుకుతున్నారు. మనస్పార్థాలు కలిగి విడిపోతూ ఉన్నారు. వారు కలిసి జీవించినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, వారి యొక్క ఇతరుల యొక్క అభిప్రాయాలు, లేకపోతే మన యొక్క అభిప్రాయాలు సరైనటువంటివి కాక, మన ఉద్దేశములు సరైనటువంటివి కాక, కొన్ని సందర్భాల్లో మనం ఇతరులను అపార్థం చేసుకొని వారిని మనం దూషిస్తున్నాం, వారిని మనసులో పాపులుగా మనం పెట్టుకుంటున్నాం, ఇతరులను మనం హేళన చేస్తున్నాం, ఎగతాళం చేస్తున్నాం, అట్లా మనుషులను చేస్తున్నాం, అదేవిధంగా దేవుని కూడా అలాగే చేస్తున్నాం. సరే, మనుషులు అంటే చేసామని అది వేరే విషయంగా, సరే దేవుని కూడా ఆ విధంగానే మనం చేస్తున్నాం, దేవుని కూడా మనం తప్పుగానే అర్థం చేసుకుంటున్నాం. అందుకని ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో అలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే మంచి అభిప్రాయంలోనికి రావాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులతో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారో మనం ఒకసారి ఏబు గారి విషయంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, మనం ఏబు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏబు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. అయినను నా లోపములను గూర్చి. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? ఏబు గారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన స్నేహితుడైనటువంటి బిల్దత్తు అనేటువంటి అతనితో ఈ మాట మాట్లాడుతున్నాడు. అతను వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఈ యొక్క శ్రమ వచ్చింది, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకనే నీ కుమారులు నీ కుమార్తెలు చనిపోయారు, నీకున్నటువంటి గేదెలు, అదేవిధంగా నీకున్న గొర్రెలు, నీకున్నటువంటి ఒంటెలు, నీకున్న పనివారు ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి, అవన్నీ మరణించినాయి. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, దేవుని దూషించి ఉంటావు, నీ కుమారులు ఏదో తప్పు చేసి ఉంటారు,
నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదేమో, దేవునికి దూరం అయిపోయావేమో, దేవుడు నీకు చక్కగా ఆ సమస్తం అనుగ్రహిస్తే దేవుని నువ్వు దూషించి పాపం చేసి ఉంటావు, అందుకని నీకు ఇది ఇలా జరిగిందని చెప్పేసి బిల్దత్ అనేటువంటి అతను మాట్లాడటం జరిగింది. ఆ మాటలు విన్నటువంటి యోబు ఆ మాటలు విన్న తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు, అయినను నా లోపములను గురించి నీవు నీ హృదయములో ఆలోచించితివి. నాలో లోపాలు ఉన్నాయని చెప్పేసి నీవు నీ హృదయంలో ఆలోచన చేసి ఏం చేస్తున్నావంటే నా మీద ఒక చెడు అభిప్రాయము కలిగి ఉన్నావు, ఒక చెడు ఉద్దేశము నా పైన నీవు కలిగి ఉన్నావని చెప్పేసి యోబు గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారిలో ఏ లోపము లేదు. ఎందుకంటే యోబు గారి గురించి ఒక మనిషి కాదు కానీ దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పండి? దేవుడే యోబు గారి గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఊజు దేశం మందు ఒక మనుషుడు ఉండేను, అతడు ఎలాంటి వాడు? మంచివాడు కాదు అని కదా. ఏమని చెప్పండి? ఏమని చెప్పాడు? అతడు ఎలాంటి వాడంట? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అబ్బా, ఎంత మంచి మనుషుడు తెలుసా? కానీ అలాంటి మంచి వ్యక్తిని అనగా దేవుడే తన గురించి మంచివాడు అని చెప్పేసి మాట్లాడితే తన స్నేహితుడు వచ్చి ఏమంటాడంటే నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు. ఈ రోజున కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఏదైనా నష్టం కలిగిందనుకోండి, మొట్టమొదటి వచ్చే మాట ఏంటంటే అలా చేశారు కాబట్టి ఇట్లా జరిగింది. అది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళకి ఇలా ఈ నష్టం జరగడానికి, వీళ్ళకి ఈ కీడు రావడానికి, వీళ్ళు ఈ విధంగా నష్టపోవడానికి, వీళ్ళకి ఈ విధంగా దుఃఖం రావడానికి, వీళ్ళకి ఈ విధంగా శ్రమ రావడానికి కారణం ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకని ఇట్లా జరిగింది. వీళ్ళకి యాక్సిడెంట్ అయిందంటే ఏదో తప్పు చేసి ఉంటారు, వీళ్ళకి రోగం వచ్చిందంటే ఏదో తప్పు చేసి ఉంటారని చెప్పేసి కొంతమంది తమతో ఉన్నటువంటి మనుషులను గురించి చెడు అభిప్రాయం కలిగి, చెడు ఉద్దేశం కలిగి మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. ఇతరుల పట్ల మన ఉద్దేశము ఎలా ఉండాలంటే అది మంచిదైతే మంచిగానే ఉండాలి, చెడుదైతే చెడుగానే ఉండాలి. కానీ చెడుని మంచిగా, మంచిది చెడుగా మనం ఉద్దేశం కలిగి మన ఇతరుల గురించి ఏమాత్రం చెప్పడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యోబు గారి గురించి దేవుడే ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తుంటే యోబు స్నేహితుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నీ పిల్లలు ఏదో తప్పు చేసి ఉంటారు, నీ భార్య ఏదో తప్పు చేసి ఉంటుంది, నువ్వేదో పాపం చేసి ఉంటావు, దేవుడిచ్చిన సమస్తాన్ని నువ్వు తింటూ దేవునికి దూరం అయిపోయి ఉంటావు, దేవుని స్తుతించట్లేదేమో, దేవుని సంధికి రావట్లేదేమో, దేవుని గణపరచట్లేదేమో, దేవుని ఆరాధించట్లేదేమో, అందుకే దేవుడు ఇలా చేసాడేమో అని చెప్పేసి ఇట్లా దేవుణ్ణి అదేవిధంగా యోబుని గురించి మాట్లాడటం జరిగింది. అందుకని ఏమంటాడు, నా లోపము గురించి నీవు నీ హృదయంలో ఆలోచించావు. నీ హృదయంలో ఆలోచించి ఏం చేస్తున్నావంటే నా గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు, ఈ చెడు అభిప్రాయము నీకుందని నేను తెలుసుకుంటున్నానని చెప్పేసి యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి భార్య అయినా, భర్త అయినా, అదేవిధంగా మన బిడ్డలైనా, మన బంధువులైనా, మనకున్నటువంటి స్నేహితులైనా, ఎవరైనా సరే మనం గబక్కన వారి యొక్క పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసి మన అభిప్రాయాలు వారికి మాత్రం తెలియచేయకూడదు. క్షుణ్ణంగా మనం పరిశీలన చేసి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అభిప్రాయాల గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎంతైనా మంచిది. అప్పుడు మనకి వారికి మధ్య ఏముంటుందంటే మంచి సంబంధము కలిగి ఉంటుందన్నమాట. మన గురించి ఇతరుల గురించి మనము చెడు అభిప్రాయం కలిగి, చెడు ఉద్దేశం కలిగి మనం ఇతరులకు చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మరలా వాళ్ళకి చెప్తారు, తర్వాత వీళ్ళు నా గురించి ఇలా చెప్పారా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఓర్చుకోలేక, సహించుకోలేక ఏం చేస్తారో తెలిసి వచ్చి, ఏంటి నా గురించి ఇట్లా చెప్తున్నామంట, నేను ఇలాంటిదాన్ని అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు, వచ్చి పోట్లాడడం, లేకపోతే ఇంకోటి చేయడం, అట్లా చేస్తూ ఉంటారు. అందుకనే ఇతరుల గురించినటువంటి అభిప్రాయము ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి అంటే ఇతరుల గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క మన ఉద్దేశాలు వారి గురించి ఎలా ఉండాలంటే మంచిదైతే మంచిగానే ఉండాలి, చెడుదైతే చెడుగానే ఉండాలి తప్ప చెడుది మంచిగా ఉండకూడదు, మంచిది చెడుగా మార్చకూడదు. కానీ ఈ రోజున మనం కొన్ని సందర్భాల్లో చూస్తే
వినేది కొంచెమే, తర్వాత వినేది, చివరిలో వినేది ఇంకొక విధంగా ఉంటుంది. అలాగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం కదా. మొదట ఏదైనా ఒక వార్త చిన్న కొంచెం లోపంతో ప్రారంభం అవుద్దండి. తర్వాత అది ఎలా మారిపోతుందో తెలుసా? అభిప్రాయం ఎలా మారిపోతుంది అంటే భయంకరంగా మారిపోతుంది. రాజుగారు ఉదయాన్నే లేచేపాటికంట ప్రజలందరూ క్యూ కట్టుకొని నిలబడ్డారంట అక్కడ. అరే ఏంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా వచ్చారు, ఇక్కడికి ఉదయాన్నే వచ్చారు, ఏమైంది? మన రాజ్యంలో ఏమైనా గొడవలు వచ్చినాయా, సమస్యలు ఏమైనా వచ్చినాయా, లేకపోతే ఏదైనా కొరతగా ఉందా, వాళ్ళకి ఏదైనా కావాలని అడగడానికి వచ్చారని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి మంత్రిని అడుగుతుంటే మంత్రి అంటాడంట, అయ్యా మీరు ఉదయాన్నే బ్రష్ ఎలా చేస్తారో చూడడానికి వచ్చారా అని చెప్పి అన్నాడంట. అరే నేను బ్రష్ చేయడం ఏంట్రా, వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, నేను కూడా అట్టే చేస్తా కదా. మీరు ఎట్లా మనుషులు, నేను కూడా మనిషినే. నేను పళ్ళు తోముకోవడం చూడడానికి మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు. ఏంటి అసలు మరి ఇంతకాలం నుంచి రాంది ఇప్పుడు ఎందుకు వచ్చారంటే, ఏమాయ నాకు మాత్రం ఏం తెలుసు, మీరు ఎట్లా పళ్ళు తోముతారో, ఎట్లా నాలుగు గీసుకుంటారో చూడాలని వచ్చారంట ప్రజలందరూ అని చెప్పేసి ఆ మంత్రి రాజుగారికి చెప్తా ఉన్నాడంట. కారణం ఏంటంటే, ఎందుకు వచ్చారంటే, ఆ రాజుగారు దగ్గర ఉండేటువంటి మంత్రి తన పక్కనోడితో చెప్పాడంట, ఏమని, అరే మన రాజుగారు ఉదయాన్నే పొలతో చక్కగా రుద్ది తర్వాత తాటాకుతో నాలుగు గీసుకుంటాడరా అని చెప్పాడంట. ఆ మంత్రి పక్కన ఉన్నటువంటి వాడికి చెప్పాడంట. మరి ఆ రోజుల్లో ఇవే కదండి, ఇప్పుడంటే బ్రష్లు, అదేవిధంగా టెంక్ ల్యాండర్ అన్నీ వచ్చినాయి కదా, అంతకుముందు అవి లేవు కదా, అవే కదా. అది కాస్త బయటికి వెళ్ళిపోయింది, తన రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ మాట ఎట్లా వెళ్ళిపోయిందో తెలుసా? వాస్తవం ఏంటి, రాజుగారు యాపలతో మొహం కడుక్కొని తాటాకుతో నాలుగు గీసుకుంటారు, అది వాస్తవమే, ఓకే రైట్, అది మంచిదే, మంచి అభిప్రాయం, తన ఉద్దేశం అదే, అలా చేస్తాడు, అందరూ అట్లాగే చేస్తారు. కానీ అది బయటికి వెళ్ళేపాటికి ఎట్లయిపోయిందంటే, ఆ వ్యక్తి మారే కొంది ఏం చేశాడంటే, మారిపోయే కొంది ఏమైపోయిందంటే, ఆ మాట మారిపోయింది, అసలు తన ఉద్దేశమే మారిపోయింది, అభిప్రాయమే మారిపోయిందన్నమాట. ఎంతగా మారిపోయిందంటే ఫస్ట్ తాటి ఆకు కాస్త తాటి మట్టగా వెళ్ళిపోయింది అనమాట. అమ్మో రాజుగారంట తాటి మట్టతో వామ్మో తాటి మట్ట, అరే ఏడొంగిద్దరు, అది వంగదే, దానికి రంపాల్లాగా ఉంటాయి కదరా, కోసుకుంటుంది కదరా, దాంతో ఎట్లా రాజుగారు. ఆ తాటి మట్ట కాస్త ఏమైపోయిందో తెలుసా? తాటి మొద్దుకి వెళ్ళిపోయింది. అమ్మ తాటి మొద్దుతో అంట రాజుగారు అంట నాలుగు గీసుకుంటాం. ఇంకా ఇప్పుడు చిత్రం అయిపోయింది, తాటి మొద్దుతో రాజుగారు నాలుగు గీసుకుంటారంటే మనం చూడాలరా, ఎట్ట చూడాలి, ఎట్ట అది సాధ్యం అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళారు. చూసారా? అట్లా అభిప్రాయాలు, ఉద్దేశాలన్నీ కూడా ఒక వ్యక్తి దగ్గరికి ఒక అభిప్రాయం వెళ్ళిందనుకోండి, ఆ అభిప్రాయం మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయేసరికి అభిప్రాయం ఏమైపోతుంది చెప్పండి, ఏమైపోతుంది? మారిపోతుంది, అది పొడిగించబడుతుంది. అక్కడ జరిగింది కొంచెం అయితే అక్కడ ఏమైపోద్ది, అక్కడికి వెళ్ళిపోయేసరికి చాలా పెద్దదైపోతుంది అనమాట. కానీ దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మన ఉద్దేశాలు, మన యొక్క అభిప్రాయాలు అలా ఉండకూడదు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో యేసుప్రభువు అంటారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అంతకు మించి కనుక వచ్చిందంటే అది ఎక్కడి నుండి వస్తుందంట? అపవాది నుండి వస్తుంది. మనం చూడకుండా, మనకు తెలియకుండా కొన్ని విషయాలు మనము రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తప్పు. ఒక వ్యక్తి ఇంటికి, లేకపోతే నీ బంధువుల ఇంటికి, లేకపోతే నీ అన్న ఇంటికో, నీ తమ్ముడి ఇంటికో, లేకపోతే నీ బంధువుల ఇంటికో ఎవరైనా వచ్చారనుకోండి, తరచుగా వస్తున్నారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళేంది వస్తున్నారు, ఏందబ్బాయి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి, వాళ్ళు వస్తున్నటువంటి ఉద్దేశం వేరైతే నువ్వు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు అనుకోండి, అక్కడేమవుతుంది చెప్పండి? అక్కడేమవుద్ది? గొడవలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఎందుకు వస్తున్నారో నువ్వు పూర్తిగా తెలుసుకో, అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు వస్తున్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే సేవ చేస్తూ ఉంటాడు మా సహోదరుడు ఆ గ్రామంలో. ఏంటంటే పక్కన ఇళ్ళు, అతను ఆటో తోలుతూ ఉంటాడు, బయటికి వెళ్తారు.
అయితే తన భార్య దగ్గర ఫోన్ లేదు. అయితే ఏం చేస్తారంటే పక్కన ఆమె దగ్గర ఫోన్ ఉంది. ఆ ఫోను చేసి ఎప్పుడన్నా వాళ్ళ ఆవిడతో మాట్లాడాలంటే బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా తేవాలి, ఏమైనా కావాలని చెప్పేసి ఆ ఫోను మాట్లాడుతుంటే ఆవిడ తీసుకొచ్చి ఏం చేస్తుందంటే ఈవిడికి ఇస్తుంది అనమాట. ఇదిగో మీ ఆయన ఫోన్ చేశాడు, మాట్లాడని చెప్పేసి. అట్లా తరచుగా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంటే ఆ ఫోన్లో మాట్లాడేటువంటి ఆమె అతని యొక్క మరిది ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే అతనికి ఆమె వదినది ఏమైనా ఏదో ఒక విధంగా ఇరికియాలని చెప్పేసి ఏం చేశాడంటే వాళ్ళ అన్నకి చెప్పాడంట. వచ్చిన తర్వాత ఏమని, అన్న వదిన ఎవరితో మాట్లాడుతుంది, ఫోన్ వచ్చినప్పుడల్లా అటు పోతూ ఉంది, ఎటు ఆ ఇంటికి వెళ్తూ ఉంది, ఫోన్ వచ్చినప్పుడల్లా ఎవరితో మాట్లాడుతుందో చాలాసేపు మాట్లాడుతుంది, ఎవరు చేస్తున్నారో ఒక్క కంట కనిపెట్టను, లేకపోతే తేడా పడుద్దు అని చెప్పేసి. పాపం అప్పటి వరకు తన భార్య పైన మంచి అభిప్రాయం ఉంది. నా భార్య మంచిది అని చెప్పేసి అతనికి మంచి అభిప్రాయం ఉంది. ఓకే, రైట్, బాగుంది. ఎప్పుడైతే ఇతడు చెప్పాడో ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పాడో తన అభిప్రాయం ఏమైపోయింది, తన ఉద్దేశం ఏమైపోయింది, మారిపోయింది. అమ్మో ఎవరితో మాట్లాడుతుంది, అనుమానం స్టార్ట్ అయింది. ఆ అనుమానం కాస్త ఇంకా చిన్నగా ఫోన్ రంగాలని ఎవరు ఇప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి అంతకుముందు ఫోన్ వస్తే అట్లా అనేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ఫోన్ రంగాలని ఎవరు చేశారు, ఎవరిది నంబరు, ఎక్కడేం చేశారు, ఇప్పుడు ఎందుకు చేశారు, ఈ విధంగా ఏమైంది దీనికి, అంతకుముందు లేదే, ఏమైంది చూశారు. ఇప్పుడు అది ఎంతగా ఇదైపోయిందంటే చివరికి ఇద్దరు గొడవ అయ్యి ఆ గొడవ కాస్త విడాకుల దగ్గరికి వెళ్ళి, సరే ఆ విడాకులు తీసుకునే ముందు అసలు ఈ ఫోను ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుండి చేస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి ఫోన్ కాల్స్ ఒకసారి పోలీసుల ద్వారా బయటికి దిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు బయటికి తీస్తే వాళ్ళ పక్కింటి అతను కూడా ఆమెకి ఏమవుతాడంటే వరుసావుడు అన్న అవుతాడనమాట. అతడు కూడా అన్న అవుతాడు, వరుసావుడు. వాళ్ళ ఆవిడతో మాట్లాడడానికి ఇంక చేస్తూ ఉంటాడు అంతే. వాళ్ళ ఆవిడతో మాట్లాడతారు, తర్వాత వాళ్ళ సెల్లు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తే ఏమైపోయింది, అంతా వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. తన భార్య మాట్లాడుతూ ఉంది, ఆయన కూడా ఎక్కువ ఫోన్ చేయగల, అమ్మ మా ఆవిడకి ఫోన్ ఇరా అని చెప్పేసి ఒక మాట మాట్లాడి తర్వాత వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నాడు. అవన్నీ రికార్డులు చూస్తే, ఆ కాల్ డేటా చూస్తే ఆమె ఎవరితో ఏమీ తప్పు మాట్లాడినట్లు ఏమీ లేదు. తర్వాత తన తమ్ముడికి, గారా నువ్వు ఎలాంటి పనులు చేసేది, మంచిగా ఉంటున్నటువంటి మా భార్య భర్తల మధ్య ఇలాంటి మాటలు చెప్పి నువ్వు ఇలాంటివి చేస్తావని చెప్పేసి తర్వాత వాళ్ళిద్దరు మరలా ఆ చెడు అభిప్రాయాలు మానేసి మరలా ఇద్దరు భార్య భర్తలుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ఉండేటువంటి వారు చాలామంది లేకపోలేదండి. ఈ విధంగా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ అంతా కూడా పతనమైపోతూ ఉన్నది. సరైనటువంటి అభిప్రాయములు లేక వారి జీవితాలే పాడు చేసుకుంటున్నారు. సంసోను వెళ్ళాడు, ఢిల్లీలో చూశాడు, చక్కగా ఆమె తనను తొడల మీద పడుకోబెట్టి తనతో మాట్లాడుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంసోను తన యొక్క అభిప్రాయం అంతా కూడా ఢిల్లీలాగా చెప్పాడంట. దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, దేవుడు నాకు ఎందుకు ఈ బలం ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఈ యుద్ధాలు నా ద్వారా జరిగిస్తున్నాడు, నేను ఇంతమంది చంపడానికి గల కారణం, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా అని చెప్పేసి, ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది, ఎందులో నుండి వస్తుందని చెప్పేసి తన అభిప్రాయం అంతా కూడా ఢిల్లీలాగా చెప్పేపాటికి తన అభిప్రాయాన్ని ఆమె ఏం చేసిందో తెలుసా, తన అభిప్రాయాన్ని ఫిలిస్తీయులకు తెలియజేసింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా, అభిప్రాయాన్ని బట్టి తనకున్నటువంటి బలమంతటిని కూడా అది పోగొట్టారు. మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు ఎవరికి పడితే వాళ్ళకి కూడా చెప్పకూడదండి. ఒక ఆయన ఉన్నాడు, ఏంది సంవత్సరం మీటింగ్లు ఎడ చేస్తున్నా ఉన్నాడు. నేను అంతకుముందు ఇట్లా చేస్తున్నానని చెప్పేవాడిని. అప్పుడు అంటాడు, అయ్యేందుకు అంత ఖర్చు అవుతాయి, వాళ్ళు ఎందుకు, వీళ్ళని బెలవడు ఎందుకు, అది చేయడం ఎందుకు, ఇది చేయడం, అది అని చెప్పేసి అంటూ ఉండేవాడు. తర్వాత ఇతనికి ఈ అభిప్రాయం, చెడు అభిప్రాయం ఉంది, మనం మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి నేనేం చేసేవాడిని అంటే తర్వాత మీటింగ్స్ టైంలో
మళ్ళీ అడిగేవాడు, ఏంటంటే ఏం లేదు ఈ సంవత్సరం చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేస్తున్నా అని చెప్పేసి అంట. ఒక మాటతో ఇక అయిపోద్ది అనమాట. అవునా, అంతే, అంత అంత అట్లా చేసుకోవడం మంచిది, అలా రోడ్డు మీద పెట్టుకో, ఎందుకు నీకు అసలు అది అని చెప్పేసి అట్ట రోడ్డు మీద పెడుతున్నాను అది అని చెప్పేసి ఇంకా అసలు ఇంకేముండదు, ఇంకేం మాట్లాడదు. తర్వాత అయిపోయిన తర్వాత ఏంది నువ్వు సింపుల్గా నేను ఇట్ట పెట్టావని అంటాడు. నా అభిప్రాయం ఇది, నా ఉద్దేశం ఇది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్దేశం, దేవుడు నాకు ఇచ్చిన అభిప్రాయం, దాన్ని బట్టి నేను చేస్తా. కానీ నువ్వు చెప్పినటువంటి అభిప్రాయం, నీ యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను, ఎందుకంటే మన అభిప్రాయం ఒకటైతే మన అభిప్రాయాన్ని కాదని చెప్పేసి మన అభిప్రాయాన్ని పాడు చేయడానికి అతడు ఏం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు ఎవరికి పడితే వాళ్ళకి మనం చెప్పకూడదు. కొన్ని సందర్భాలలో అవి మనకే నష్టాన్ని తెస్తాయి. సంసోను చెప్పాడు, దెలీలాకి తన అభిప్రాయం చెప్పాడు, తనకే నష్టం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇక్కడ ఏబు గురించి మనం ఆలోచన చేస్తే ఏబు మంచివాడే, కానీ అక్కడ మాత్రం తన స్నేహితులు మాత్రం అతను ఏం చేస్తున్నారు, అపార్థం చేసుకొని నువ్వేదో తప్పు చేసి ఉంటావు. అందుకని చివరిలో దేవుడు వార్నింగ్ ఇచ్చి ఏబు చాలా మంచివాడని చెప్పేసి అదేవిధంగా నీ స్నేహితులు పాపం చేశారు, నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళ పాపం పరిహారం అవుతుందని చెప్పేసి వాళ్ళ స్నేహితుల కోసం కూడా ఏబు చేత ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏబు మంచివాడు అని చెప్పేసి మంచి అభిప్రాయం కలిగి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి కూడా ఒక అభిప్రాయము ప్రజలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. 6వ వచనం, వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చొచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియో కలుగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అభిప్రాయము మాని, ఏ అభిప్రాయమో, అంతకుముందు పౌలు గారి గురించి వారు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏంటి వారు కలిగి ఉన్న అభిప్రాయం అంటే 4వ వచనం మనం చదివితే, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు. ఎవరంట? ఎవరు నరహంతకుడు? పౌలు గారంట. ఎలాంటి వాడంట? నరహంతకుడు అని ఎవరంటున్నారు? మెలితే అనేటువంటి ద్వీపంలో ఉన్నటువంటి ద్వీపవాసులు మాట్లాడుతున్నారు. ఏమని? పౌలు గారు నరహంతకుడు. ఎందుకు ఆ మాట వాళ్ళు మాట్లాడారంటే, పౌలు గారు నరహంతకులతో పాటే వచ్చాడనమాట, ఖైదీలతో పాటే వచ్చాడు. పౌలు గారిని కూడా జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? దొంగతనం చేస్తానో, లేకపోతే ఎవరినో చంపితేనో, లేకపోతే ఏదో వ్యభిచారం చేస్తేనో అతను జైల్లో పెట్టలేదు. కేవలము యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేస్తున్నాడని చెప్పేసి అతన్ని జైల్లో పెట్టారు. అంటే తప్పు చేసేటువంటి వారి మధ్య ఉంచారు. వారితో పాటు ఈయన్ని కూడా పంపిస్తున్నారనమాట వేరే ప్రాంతానికి. అయితే వీళ్ళు మధ్యలో వస్తున్న సమయంలో ఆ ఓడ బద్దలైపోయి ఆ చెక్కల మీద నుంచి పాక్కుంటూ మెలితే అనేటువంటి దీపం దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత చలిమంట కాసుకుందాం అని చెప్పేసి పౌలు గారు పుల్లలు వేద్దామన్నట్టు వెళ్తే ఆ పుల్లల్లో పాము ఉంది, చేయి పట్టుకొని ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి పాము ఇతన్ని కరిసింది, ఇతడు కొద్దిసేపట్లో చనిపోతాడు. చూడండి, సముద్రంలో ఓడ పగిలిపోయి ఇతడు చావాల్సినవాడు కానీ బతికొచ్చాడు. ఇతడు తప్పు చేశాడు, అందుకనే మరణం అతన్ని వెంటాడుతుంది. అతడు నరహంతకుడు, మామూలుడు కాదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక చెడు అభిప్రాయము కలిగి ఉన్నారు. ఎవరి పట్ల అంటే పౌలు గారి పట్ల. కానీ వాస్తవంగా మనం ఆలోచన చేస్తే వారు అనుకున్నది నిజమే. ఎందుకంటే అతడు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు స్తెఫను చావడానికి, హతసాక్షిగా మారడానికి ఎవరు కారకుడు? అది పౌలు గారే కారకుడు. అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయనే కారకుడు. కానీ ఇప్పుడు అలాంటి స్థితిలో అతడు లేడు. తన పాపమును ఒప్పుకొని, అందుకని నేను హింసకుడను
దూషకుడును హానికరుడను అని చెప్పేసి పౌలు గారు చెప్తాడు. ఒకప్పుడైతే అదే రైటే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అతడు పాపి కాదు, మంచివాడు, మంచి వ్యక్తి, రక్షణ పొంది దేవుని యొక్క దర్శనమునకు విధేయుడై చక్కగా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క సువార్తను చెప్పకూడదని చెప్పేసి అతనికి ఆటంకాలు కలుగజేసి, అడ్డుబండలు కలుగజేసి అతన్ని ఏం చేశారంటే జైలు పాలు చేశారనమాట. అది మంచి చేస్తున్నా కూడా వాళ్ళకు చెడు అభిప్రాయం కలిగి ఏం చేశారంటే జైలుకి పంపించారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమనుకుంటారంటే నరహంతకులతో పాటు ఖైదీలతో పాటు వచ్చాడు కాబట్టి ఇతడు కూడా ఒక నరహంతకుడు అని చెప్పేసి మాట్లాడుతాను. వాస్తవానికి ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత పరిశుద్ధుడు అంటే నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నటువంటి అంత గొప్ప పరిశుద్ధుడు. ఆ మాట ఎవరు కూడా వాడలేదండి. ఏమన్నాడు తెలుసు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి అని చెప్పేసి అన్నారంటే ఎంత పరిశుద్ధుడో ఒకసారి ఆలోచన చేయండి. అంత పరిశుద్ధుని వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇక్కడ ఏమంటున్నారు? నరహంతకుడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని మనము ఎప్పుడు తప్పుగా మనం మాట్లాడడానికి వీల్లేదు. ఆలోచన చేసుకొని, వెనక ముందు ఆలోచన చేసుకొని ఎవరు ఎలాంటి వారు అని చెప్పేసి మనం మాట్లాడాలి. వ్యక్తులపైన, ఇతరులపైన మనము గబక్కన వారి కలుగుతున్నటువంటి శోధనలను బట్టి, సమస్యలను బట్టి, ఇక్కడ ఈయనకి పాము గరిచింది కాబట్టి ఇతడు నరహంతకుడు అంట. అంటే పాము కరగకపోతే ఏమండి? పాము కరవకపోతే మంచోడా? పాము గరిస్తే చెడ్డోడు అయిపోయాడా? అంటే పాము గరిచినంత మాత్రాన మంచోడు, ఏదైనా నష్టం జరిగినంత మాత్రాన చెడ్డోళ్ళు, మంచిగా ఉంటే మాత్రం మంచోళ్ళు. ఇట్లా మనం అభిప్రాయాలు, చెడు అభిప్రాయాలు మనం కలిగి ఉండకూడదు. వాళ్ళందరూ కూడా పౌలు గారు మంచివాడు కాదు, ఇతడు నరహంతకుడు అని చెప్పేసి వాళ్ళ ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ తర్వాత అక్కడ చూస్తున్నారు, అతడు దాన్ని ఏం చేశారంటే ఇట్లా ఎదిరించేపాటికి అది మంటలో పడిపోయింది. చెయ్యి వాసిద్ది, ఇక నోటెంట నురుగు వచ్చిద్ది, ఇక కళ్ళు తిరిగి పడిపోతాడు, ఇంక చచ్చిపోతాడని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇతడు మంచోడు కాదు, ఇతడు నరహంతకుడు అనుకుంటున్నారు. ఎంతసేపు చూసినా కూడా పౌలు గారు ఏం చేస్తున్నాడు? మంట పెడతానే ఉన్నాడు, పొలాలు ఎగేస్తూ ఉన్నాడు, మంట పెడతానే ఉన్నాడు. అతనికి ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నాడంటే ఆ అభిప్రాయము మాని, ఏ అభిప్రాయము? ఇతడు ఒక నరహంతకుడు, చెడ్డవాడని చెప్పేసి అభిప్రాయం మానివేసి, ఏ నోటితైతే ఇతడు చెడ్డవాడని చెప్పేసి, ఏ నోటితైతే ఇతడు నరహంతుడని చెప్పేసి మాట్లాడారు, ఎవరైతే చెడు అభిప్రాయము కలిగి, చెడు ఉద్దేశము కలిగి మాట్లాడారో ఆ నోటి ద్వారానే ఏమంటున్నారో తెలుసా? ఆ నోటి ద్వారానే ఇతడు ఒక దేవత అని చెప్పసాగారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నిన్ను గురించి కూడా నీ బంధువులు, నీ స్నేహితులు, లేకపోతే నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ బిడ్డలు, లేకపోతే నీకున్నటువంటి వారు, సమాజంలో ఉన్నటువంటి వారు, నీ ఒక మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నీ మీద ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నారేమో, చెడు ఉద్దేశం కలిగి ఉన్నారేమో, చెడుగా మాట్లాడుతున్నారేమో, చెడుగా ఇతరులకు చెబుతూ ఉన్నారేమో, ఏమాత్రం బాధపడవద్దు. తొందరపడి నువ్వు వాళ్ళ మీద పోట్లాడికి వెళ్ళవద్దు. ఎందుకంటే ఏ నోరైతే నీ గురించి చెడుగా చెప్పిందో, ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడారో, నీ యొక్క మంచితనాన్ని బట్టి తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ నోరే మరలా మంచిగా మాట్లాడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే చెడు అభిప్రాయం కలిగి మాట్లాడారో, ఎవరైతే చెడు ఉద్దేశాలు కలిగి మాట్లాడారో, వాళ్ళే తర్వాత నిన్ను గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ తర్వాత ఒక మంచి అభిప్రాయంలోనికి వచ్చి మంచి ఉద్దేశంతో మంచిగా వారు ఏం చేస్తారు? మాట్లాడతారు. తొందరపడవద్దు. అర్థమవుతుందా? తొందరపడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా రకరకాల మనుషులు ఉంటారండి. ఒకసారి జరిగినటువంటి సంఘటన, నేను చక్కగా అంతకుముందు మంచిగా మాకున్నటువంటి జాన్ తోట తీసి అన్నీ కూడా పంటలు పండించేవాళ్ళు, మాకు పనికి వస్తూ ఉండేవాళ్ళు. వస్తున్న సమయంలో ఒక స్త్రీ గురించి ఒక చెడు అభిప్రాయం కలిగి నాకు అంటగట్టారు. వాళ్ళిద్దరికి సంబంధం ఉందని చెప్పేసి. సరే, ఆ విషయం నాకు తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, తెలిసింది. ఆ చెప్పిన వాళ్ళని లేకపోతే అన్న వాళ్ళని నేను అడగలేదు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేదు. లేకపోతే నేను ఆ మాట విన్నప్పుడు బాధ వేసింది. అరే, మనం పనికి పిలుచుకున్నాం, పని చేయించుకుంటున్నాం, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తున్నారు, మన దారిని మనం వస్తూ ఉన్నాం, కానీ ఇట్లా మాట్లాడారని చెప్పేసి బాధగానే ఉంది. కానీ సరే, ఆ తప్పు చేయలేదు కాబట్టి దాని విషయం మనకెందుకని చెప్పేసి దాన్ని నా మనసులో తీసేసుకున్నాను. ఎందుకంటే తప్పు చేస్తే బాధపడాలి, తప్పు చేయకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని అనుకుంటే మనకెందుకు?
ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ చెడు అభిప్రాయం కలిగి ఉన్నారో ఆ తర్వాత ఆ నోటి ద్వారా వాళ్ళే వీళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్పేసి మరలా ఒక మంచి అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం తొందరపడి నువ్వు నా గురించి అట్ట మాట్లాడేవంట, ఎటు చెప్పావంట, నేను అట్టాడుదాన్నా, నేను ఎట్టాడుదాన్నా, నువ్వు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి మనం తొందరపడి మాట్లాడాల్సిన పని లేదు. ఎవరైతే మనను చెడు అభిప్రాయంతో చూశారో, చెడు ఉద్దేశంతో చూశారో ఆ నోటితోనే మరలా ఏం చేస్తారంటే దేవుడే పలికిస్తాడు. చూడండి, ఇక్కడ పౌలు గారు పరిశుద్ధుడిగా ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారంటే అతన్ని అపరిశుద్ధుడు అని చెప్పేసి భావించారు, ఇతను మంచివాడు కాదని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ నోటి ద్వారానే దేవుడు మరలా ఏం చేశాడు, ఇతను మంచివాడు కాదు, ఇతడు దేవత అని చెప్పేసి మాట్లాడారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతడు ఒక మంచి వ్యక్తి అని మాట్లాడలేదు, కానీ ఇతడు ఒక దేవత అని చెప్పేసి మాట్లాడారంట. నిజంగానే ఇతడు ఒక మంచి వ్యక్తి, మంచి దేవత అని చెప్పేసి నిరూపించడానికి దేవుడు ఏం చేశారంటే అక్కడ తన ద్వారా ఎన్నో గొప్ప స్వస్థత కార్యాలు అక్కడ చేశారండి. పౌలు ఎంతోమందిని అక్కడ బాగు చేశారు. దానికి అధిపతిగా ఉన్నటువంటి అతను రక్త విరోచనాలతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేస్తే ఒక దెబ్బకి స్వస్థత పొందాడు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు తన ద్వారా జరిగించాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఇతరులను బట్టి మనం ఎప్పుడు చెడు అభిప్రాయమో ఒకవేళ వాళ్ళు 100% చెడు చేశారనుకోండి, దాని గురించి చెప్పు. కానీ మంచి వాళ్ళని మనం చెడ్డవాళ్ళనే మనం మంచివాళ్ళగా మనం ఏమాత్రం మార్చడానికి వీల్లేదు. మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు. అయినా మనకెందుకండి, దేవుడు చూసుకుంటాడు. అర్థమైందా? ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయనే. పగ తీర్చుట నా పని అని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందా? అలాంటప్పుడు మనము ఇతరుల గురించి లేదా మన కుటుంబ సభ్యుల గురించి చెడు అభిప్రాయం కలిగి ఇతరులకి తొందరగా చెడు మాటలు ఏమంటే మంచి మాటలు వెళ్ళవు, కానీ గ్రామంలోనికి చెడు మాటలు మాత్రం తుఫాను గాలి కంటే వేగంగా వెళ్ళిపోతాయండి. తుఫాను గాలి కంటే వేగంగా వెళ్ళిపోతాయి. అదే మంచి మాటలు చెప్పమానండి, మంచి మాటలు అస్సలకు వెళ్ళవు. అసలు మంచి మాటల గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ, అసలు ఉండరు. అదే చెడు మాటలు అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు, వెంటనే పని కట్టుకొని అలా చెప్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలైన మనము అలా ఉండకూడదు. అలా మనం ఎవరిని బాధ పెట్టడానికి అలా మాట్లాడి ఆ చెడు ఉద్దేశాలు కలిగి మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని తొందరపడి మనం మాట్లాడకూడదు. మనము సాధ్యమైనంత వరకు 100% వారి గురించి మనం తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. దైవ సేవకులైన మా గురించి కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలిసేది కొంత, తర్వాత కల్పించుకునేది కొండంత. వాస్తవాలు మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ అవాస్తవాలు మాట్లాడి ప్రజల యొక్క మనసులను ఏం చేస్తూ ఉంటారు, అది గలిబిలి చేస్తూ ఉంటారు. ఈ వినేవాళ్ళు కూడా అది నిజమా కాదని చెప్పేసి తెలుసుకోకుండా అబ్బో పాస్టర్ గారు అట్టంటగా ఇట్టన్నాడంటగా అని చెప్పేసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా అన్నానా లేదు, నన్ను అడిగితే నేను చెప్తానుగా, ఇబ్బంది ఏముంది, నేను కొడతానా తిడతానా? అదవుతుందా? అదేవిధంగా నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా కుటుంబం ఉందనుకోండి, మా కుటుంబం దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి, తరచుగా వస్తున్నారనుకోండి, మా కుటుంబంలో నా గురించి వస్తారు, నాకు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. తర్వాత మా తమ్ముడు డాక్టర్గా పనిచేస్తున్నాడు, చూపించుకోవడానికి రావచ్చు. ఆ తర్వాత మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారి దగ్గర గేదెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వాటి కోసమైనా రావచ్చు. జోబాబు ఉన్నాడు, సెల్ ఫోన్లో రిపేర్ చేస్తారని జోబాబు కోసం రావచ్చు. ఒక వ్యక్తి పదే వస్తున్నారంటే నా కోసం వస్తున్నాడా, లేకపోతే మా అమ్మ కోసం వస్తున్నాడా, లేకపోతే జాయిబాబు కోసం వస్తున్నాడని చెప్పేసి మనం చెడు అభిప్రాయం కలిగి ఉంటే, లేకపోతే చెడు ఉద్దేశం కలిగి ఉండి అట్లా మాట్లాడితే మంచిదా చెప్పండి? కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు ఒకే వ్యక్తి ఆ నలుగురు కోసం రావచ్చు. ఏ సమయంలో ఎవరి కోసం వస్తే ఒకళ్ళ కోసమే వచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చా? అట్లా చెడు అభిప్రాయం మనకు కలిగి ఉండొచ్చా? చెడు ఉద్దేశం మనం కలిగి ఉండొచ్చా? కలిగి ఉండకూడదు. నేను ఇతరుల గురించి మాట్లాడను, రాజకీయం గురించి కూడా నేను మాట్లాడను. ఎవరైనా ఇతరుల గురించి మాట్లాడుతున్నా వినడానికి కూడా నేను ఇష్టపడను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటే నా మనసులోకి ఏమైందంటే వాళ్ళు అలాంటి వాళ్ళ
వీళ్ళు ఎలాంటి వాళ్ళ అని చెడు అభిప్రాయం వస్తుంది. కానీ అలా చెడు అభిప్రాయం వచ్చిందనుకోండి, నా ఉద్దేశం మారిపోతుంది. అందుకని అలా వస్తుందని చెప్పేసి నేను వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళ గురించి మంచిగా చెప్తుంటే వింటా, కానీ చెడ్డగా గురించి చెప్తుంటే అసలు విన్న నేను, నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి మన మనసులో ఏమైపోద్దంటే చెడు అభిప్రాయం కలిగిద్ది. మన మనసులోనే మనం వాళ్ళ గురించి పాపం చేసిన వారు అవుతాం. ఇతరుల గురించి మనం చెడు అభిప్రాయం కలిగి ఉన్నాం అనుకోండి, మనం పాపం చేసిన వారు అవుతాం. ఉండవు, అర్థమవుతుంది? ఆ పాపం చాలా భయంకరమైన పాపం. అందుకనే ఆ చెడు అభిప్రాయం, మనం ఆ చెడు ఉద్దేశాలు వినకుండా ఉండడమే మంచిది. ఆ వ్యక్తి గురించి మనం అప్పుడు మంచిగా ఆలోచన చేసి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడానికి, వాళ్ళని పలకరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం వాళ్ళ గురించి చెడు ఉద్దేశాలు, చెడు అభిప్రాయాలు కనుక మనం విన్నాం అనుకోండి, వాళ్ళని చూసినప్పుడు మనకి మనసులో ఏం కలిగిద్దంటే, అలాంటిదంటగా పలానామని చెప్పింది, వాళ్ళతో ఎందుకులే మాట్లాడేది, ఆమెకి ఎందుకులే వందనాలు చెప్పేది, ఆమెను ఎందుకులే పలకరించేది, మంచిది కాదంటగా అని చెప్పేసి మన అభిప్రాయం కలిగి మనం అనుకొని వాళ్ళు మంచోళ్ళైనా మనం ఏం చేస్తా అంటే పక్కకు తొలిగిపోతాం. ఎంత పాపమో తెలిసేది, జాగ్రత్త. అందుకనే ఒక 3 బొమ్మలు పెడతారు, చూసారు? కోతి బొమ్మలు 3 పెడతారు అక్కడక్కడ. ఎప్పుడైనా చూసారు మీరు? 3 రకాలుగా ఉంటాయి. ఎట్లా ఉంటాయో తెలుసా? ఒక కోతి ఏమో 2 చెవులు తెరుచుకొని ఉంటుందా, మూసుకొని ఉంటుంది. ఇంకో కోతి నోరు మూసుకొని ఉంటుంది, ఇంకోటి కళ్ళు మూసుకుంటుంది. ఎందుకు చెప్పాలి గట్టిగా? ఎందుకు? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. కానీ ఈ 3 అంటే మనకిష్టం కదా, ఈ 3 అంటే మనకిష్టం. ఎక్కడ చెడు మాట్లాడుతుందో అక్కడ చెవు పెడతాం, ఎక్కడ చెడు కనబడుతుందో అది మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ మనం ఏం చేస్తూ ఉంటాం, చెడు మాట్లాడుతూ ఉంటాం. ఏమా పొలాల దగ్గరికి వెళ్ళి వాక్యం ఎంతమంది మాట్లాడుకుంటున్నారు చెప్పండి? ప్రయాణం చేస్తా వాక్యం ఎంతమంది మాట్లాడుకుంటారు? ఒక డోక్రా గ్రూప్ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు, ఆటోలో కూర్చున్నారు, ఎంతమంది వాక్యం గురించి మాట్లాడుతున్నారు? ఎప్పుడు చెడు మాటలే తప్ప మంచి మాటలు ఏమైనా వస్తున్నాయి చెప్పండి? వాళ్ళట్టంట, వీళ్ళిట్టంట, ఆమె కట్టట్లేదంట, ఏం తెచ్చుకుందంట, ఆమె తెచ్చుకుందంట, ఆమె దాచి పెట్టుకుందంట, ఆ సొమ్ముతోనంటే ఏం పొలం కొందంట, స్థలం, ఇవన్నీ నీకెందుకు? చెడు అభిప్రాయాలు నీకు తెలియదు, పూర్తిగా తెలియదు, కానీ ఇవే మాటలు చెడు వినటానికి, చెడు మాట్లాడడానికి, చెడు చూడడానికి ఈ రోజున మానవుడు ఇష్టపడుతున్నాడు. దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఇది మనకెందుకు? ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఇది మనుషుల మధ్య భేదాభిప్రాయాలు కలుగు చేస్తుంది. మనకెందుకని చెప్పేసి అనుకోవట్లేదండి. అసలు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే ఒక ప్రశాంతమైనటువంటి మంచి జీవితం మనం జీవించవచ్చు, మంచి భవిష్యత్తు మనకుంటుంది. కానీ పౌలు గారి గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, పావం గరిచిన వెంటనే ఇతను మంచోడు కాదు, పావం గరిచినా చనిపోకపోతే ఇతను మంచోడు అంట. ఇదే ఏమంటే ఇట్లా నా మాట్లాడేది. బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చాడు. చూడండి మత్తయి సువార్త, త్వరగా చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అదరునున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో ఉండి బయలుదేరి ఆయనను ఎదురుకు వచ్చి, వారు మిగుల ఉగ్రైనందున ఎవడనో ఆ మార్గమున వెళ్ళలేకపోయానో వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమీ కాలము రాకమనిపే మమ్మను బాధించకు ఇక్కడికి వచ్చితవని కేకలు వేసిరి. వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందల్లోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిన్నావు. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయాను. ఇదిగో ఆ మందంతయు సముద్రంలో వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయన చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని. చూసారా యేసు ప్రభుని ఏమంటున్నారో తెలుసా? అయ్యా మా ఊరు రావద్దు. ఆ ప్రాంతంలో అందరూ కూడా యేసు ప్రభు గురించి ఒక చెడు అభిప్రాయము కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి
యేసు ప్రభు ఏం చేశాడు? ఎవరన్నా కొంప కూల్చాడా? మా ఊరు రావద్దంటానికి ఏదైనా ఇల్లు తగలబెట్టాడా? ఏదైనా దొంగతనం చేశాడా? లేకపోతే ఏమన్నా పాడు చేశాడా? స్త్రీ నన్ను పాడు చేశాడా? లేకపోతే ఏమన్నా పాపకరమైన మాటలు మాట్లాడాడా? లేకపోతే ఎవరన్నా దొంగతనం చేయడానికి ప్రేరేపించాడా? ఏం చేశాడు ఆయన? ఇద్దరు దయ్యం బట్టి గ్రామస్తులందరికీ నిద్ర లేకుండా చేస్తుంటే ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఆ దయ్యముల నుండి వెళ్ళగొట్టి వారిని మంచి మనుషులుగా చేశాడు. అదే ఆయన చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పందులు మేపేటువంటి వారికి కొంత నష్టం కలిగింది. ఎందుకంటే ఆ పందుల్లోకి దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ దయ్యాలు పందులను ఏం చేసిందంటే నీళ్ళలోకి తీసుకెళ్ళిపోయినాయి. పందులన్నీ కూడా చనిపోయినాయి. అబ్బాయి మాకు నష్టం కలిగింది, ఈయన మన పట్టణానికి వస్తే మాకు కలిగినటువంటి నష్టం మీకు కూడా కలుగుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా చెడు మాటలు చెప్పి వాళ్ళందరం తీసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు అంటున్నారు, మా ప్రాంతములు విడిచి పొమ్ము అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారంట. కారణం ఏంటి? ఒక చెడు అభిప్రాయము కలిగి. అరే దయ్యం బట్టి కుటుంబానికి దూరం అయిపోయి, భార్యకు దూరం అయిపోయి, బిడ్డలకు దూరం అయిపోయి, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి నిద్ర లేక వారిని రాళ్లతో కొడుతూ బాధ పెడుతున్నటువంటి సమయంలో వారిని నిమ్మలపరిస్తే, వారికి మంచి జీవితాన్ని మరలా కలుగు చేస్తే సంతోషింపవలసినటువంటి ప్రజలు, పందులు పోతే పోయినాయి, పందులు మరలా కొనుక్కోవచ్చు అని చెప్పేసి అనుకోవాల్సిన ప్రజలు ఏమంటున్నారో తెలుసా? అయ్యా మా ప్రాంతానికి నువ్వు రావద్దు. మంచి పనిని కూడా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? చెడుగా అర్థం చేసుకున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలు, యేసు ప్రభుని ఆ విధంగా చెడుగా అర్థం చేసుకుంటే మనల్ని అర్థం చేసుకోరా చెడుగా? ఏమండి, యేసు ప్రభునే చెడుగా వాళ్ళు అర్థం చెడు అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతటి వారు అంటే మన మీద కూడా ఆ విధంగానే మనుషులు కలిగి ఉంటారు. ఆయన ఇబ్బంది ఏం లేదు, బాధపడాల్సిన పని లేనే లేదు. మన అవసరత కోసం ఒక రోజున ఎవరైతే కాదన్నారో వారే తిరిగి వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్ల షిమి అనేటువంటి ఒకడు చెడు అభిప్రాయం కలిగి నీ వల్లే సౌలు కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పేసి దుమ్మెత్తిపోసాడు, రాళ్ళు విసిరేశాడంట. అర్థమైందా? తర్వాత అతడు ఏం చేశాడో తెలుసా? దావీదా నీ వల్ల కాదులయ్యా సౌలు కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పేసి మరలా తెలుసుకొని ఏం చేశాడు? దావీదు పాదాల మీద పడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైతే దూషించాడో అతడే వచ్చి ఏం చేశాడు? మరలా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. అది అవకాశం మనం ఇవ్వాలి. చూడండి, ఇక్కడ పౌలు గారు కూడా ఇతడు నరహంతకుడని మాట్లాడుతుంటే పౌలు గారు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడా? నేను మంచోడిని అయితే మీరేంది అట్లా అంటారు, నేను నరహంతకుడు అంటారు, నీ ఎట్లా ఉంది ఒళ్ళు ఎలా ఉంది అని చెప్పేసి అన్నాడా? మాట్లాడారా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను నరహంతకుడు, అతను మంచివాడు కాదు అని చెప్పేసి పౌలు గారి గురించి చెడుగా మాట్లాడుతుంటే పౌలు గారు నోరు తెరుచుకొని ఏం మాటలు మౌనంగా అలా ఉన్నాడు. ఏ నోరైతే చెడుగా మాట్లాడింది అదే నోరు మరలా మంచిగా మాట్లాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనుషుల గురించినటువంటి అభిప్రాయం, నీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా యేసు ప్రభు గురించి ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఏంటి? యేసు ప్రభు నీకు మేలు చేస్తే మంచోడు, ఏదన్నా కీడు జరిగితే ఏం చేశాళ్లే, మాకేం మేలు చేశాళ్లే, మేము దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన ఇస్తున్నాం, ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తా ఉన్నాం, దేవుడు మాకేం చేశాడు అని ఏబు భార్యలాగా ఏమన్నా చెడు అభిప్రాయాలు కలిగి చెడు ఉద్దేశాలు కలిగి దేవుని మీద ఉన్నారా? జాగ్రత్త. మనుషుల మీద కలిగి ఉన్నారంటే అది వేరే విషయం. కానీ అసలు దేవుని మీద కలిగి ఉంటే అసలు సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడే కనుక జోక్యం చేసుకున్నాడు అనుకోండి, ఈ భూమి మీద మనం బ్రతకడం చాలా కష్టం. జాగ్రత్త. ఏబు ఒక మాట అంటాడు, దేవుడు మేలు మనలను అనుభవించమన్నప్పుడు మేలు అనుభవించాలి, కీడు అనుభవించమన్నప్పుడు కీడు అనుభవించాలి. అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నాం, రావట్లేదు, జవాబు రావట్లా, దేవుడు ఇవ్వట్లా, అయినా కూడా దేవుని మనం చెడు అభిప్రాయము కలిగి ఉండకూడదు. వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా వాళ్ళకి అన్ని దేవుడు ఇస్తున్నాడు, నేను ఇంత మంచిగా ఉంటున్నా నాకు ఇవ్వట్లేదు, ఏం దేవుడు? నేను నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు అసలు ఉన్నాడంటావా? ఆయన నిజంగా మాట్లాడతాడు, అసలు నిజంగా ఇచ్చేవాడని చెప్పేసి నువ్వు నమ్మినటువంటి దేవుని గురించి చెడు అభిప్రాయము కలిగి ఉండవద్దు. ఆయన గురించి నువ్వు మంచి అభిప్రాయము కలిగి ఉండు. ఆయన గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడు అనేది తప్పకుండా ఆయన నువ్వు అన్నట్లుగా నువ్వు కలిగినటువంటి అభిప్రాయాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. నీతో పాటు ఉన్నటువంటి మనుషుల యొక్క అభిప్రాయములు నువ్వు ఏ విధంగా కలిగి ఉన్నావు, అదేవిధంగా నువ్వు నమ్మినటువంటి దేవుని పైన కూడా నీ అభిప్రాయం, నీ ఉద్దేశం ఏమై ఉన్నది? ఒకవేళ నీవు నమ్మినటువంటి దేవుని గురించి ఎవరైనా అడిగారనుకో, ఏం చెప్పగలవు?
చెప్పండి, చెప్పగలవు? నువ్వు ఏ మేలు పొందుకోకపోయినా నా దేవుడు గొప్ప దేవుడు, నేను ఏం మేలు పొందుకోకపోయినా, దేవుడు నాకు ఏ మేలు చేయకపోయినా నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, అది నాకు చాలని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం దేవుని గురించి చెప్పగలుగుతావా? ప్రియమైన ఈ రోజున కొంతమంది నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వాళ్ళే మతోన్మాదులు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. మీరు యేసు ప్రభు నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు, మీకేం మేలు కలిగింది? మీ బంధువులు ఏం చేశారు? మీకు దూరం అయిపోయారు, మీకు రోగాలు వస్తున్నాయి, మీకు బలహీనతలు వస్తున్నాయి, మీకు సమస్యలు వస్తున్నాయి, మీకు అయ్యొస్తున్నాయి, మీకు ఇయ్యొస్తున్నాయి, మీరు ఎప్పుడు బాగున్నారు చెప్పండి యేసు ప్రభు నమ్మిన తర్వాత అని చెప్పేసి అనగల నిజమే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్డిగా మరలేం చేస్తున్నారు? మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారండి. ఏంటి యేసు ప్రభు గురించి నీ అభిప్రాయం ఏంటి? అదే అంతకాలం నువ్వు ఆయన వెంబడించి అదే తెలుసుకుంది. ఏం మేలు చేయలేదని, రోగం తీసివేయలేదని, బాధ తీసివేయలేదని, లేకపోతే ఒక ఇల్లు ఇవ్వలేదని, అడిగిన దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మీద నువ్వు ఒక చెడు అభిప్రాయం కలిగి ఆయన విడిచిపెడతావా? అసలు ప్రాముఖ్యంగా నీ ఆత్మకు రక్షకుడు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను ఆయన ఉండేటువంటి స్థలానికి తీసుకెళ్ళే గొప్ప దేవుడు అని చెప్పేసి మంచి అభిప్రాయం నువ్వు ఎందుకు కలిగి ఉండట్లేదు? ఎప్పుడు లోక సంబంధమైనటువంటి అది ఇవ్వలేదు, ఎద్దు ఇవ్వలేదు, నాకు పిల్లల్ని ఇవ్వలేదు, లేకపోతే నాకు బంగారం ఇవ్వలేదు, నాకు స్థలం ఇవ్వలేదు, నాకు ఇల్లు ఇవ్వలేదు, నేను అడిగింది ప్రభు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి భూ సంబంధమైనటువంటి వాటి విషయమే నువ్వు ఆలోచన చేసి దేవుని పైన ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నావేమో. ఈ రోజున అలాంటి అభిప్రాయం కలిగి ఉంటే నీకు అవన్నీ రావు. నువ్వు ప్రాముఖ్యంగా నువ్వు కలిగి ఉండవలసిన అభిప్రాయం ఏంటంటే, ప్రభు నేను పాపంలో ఉంటే నా పాపాన్ని తీసివేసి నన్ను ఒక మంచి వ్యక్తిగా చేశాడు, నాకు ఈ రోజున ఒక విలువ ఉందంటే ఆయన ద్వారా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మను ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు, పరలోక రాజ్యంలో శాంతి సమాధానాలతో మంచిగా ఉంటుంది, నాకు అది చాలా అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఎప్పుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పేసి దేవుని గురించి మనం చెడు అభిప్రాయము ఏబు భార్య అదే చెడు అభిప్రాయమే. అయ్యా దేవుడు ఏం మేలు చేశాడు? కొడుకులు పోయారు, కుమార్తెలు పోయారు, గేదెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, పనోళ్ళు పోయారు, అన్నీ పోయినాయి. ఇంకా దేవుడు ఎందుకు అంటే అన్నీ ఉంటే దేవుడు, అన్నీ పోతే దేవుడు కాదా? ఏమండి, మీరు కూడా మీ భర్త అన్నీ సంపాదించి అన్నీ బాగా తీసుకొచ్చి పెడితే భర్త, లేకపోతే ఎలాంటి వాడు? ఈ తాగుబోతాడు. భర్త ఏమైపోయాడు? తాగుబోతాడు, అట్టోడు, అడ్డాలోడు, నిలువోడు కదా. అబ్బా ఎన్ని రకాల మాటలు వస్తాయి. అప్పుడు బాగా తీసుకొచ్చి పెడతంటే నా భర్త, మా ఆయన ఏందనుకున్నావు? ఒకవేళ తేడాబడి మధ్యలో తేకుండా మానేసాడు అనుకో, ఇదంత మొదనష్టు పొడి, అది అభిప్రాయం. మీ ఆవిడ బాగా వండి పెడుతున్నప్పుడు అసలు మా ఆవిడ చేసిన దాన్ని బట్టి, మా అమ్మ చేస్తే కూడా అంత తినలేదు నేను, మా ఆవిడ చేసిన దాన్ని బట్టి తిని ఇంత బాగా అయ్యాను. పాపం ఏదైనా చేయక ఎప్పుడు నా 2 రోజులు 3 రోజులు చేయలేదు అనుకోండి, మొదటి సరిగ్గా చేయట్లేదు, అది అభిప్రాయం. అన్నీ బాగున్నప్పుడు ఒక అభిప్రాయం, ఏదైనా తేడా పడేప్పుడు మరొక అభిప్రాయం మనం కలిగి ఉండదు. అభిప్రాయం అనేది ఎప్పుడు నీ భర్తే, నీ భార్య, నీ బిడ్డలే, నీ తల్లిదండ్రులే, నీ రక్త సంబంధికులే, అంతే. ఏదున్నా ఏ పాపం ఉన్నా దేవునికి వదిలిపెట్టి ఒక మంచి అభిప్రాయం కలిగి మనం ఉండాలి. అందుకనే పెద్దలు ఒక మాట అంటారు, ముగిస్తున్నాం. అందుకని పెద్దలు ఒక మాట అంటారు, 100 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? చెప్పండి గట్టిగా, ఎన్ని అబద్ధాలు? 100, 1000? 100 ఆడటానికే టైం సరిపోద్దిలే కానీ 1000 ఆడతాం కానీ ఎన్ని 100 అబద్ధాలు ఆడైనా సరే ఏం చేయాలంట? అది ఒక పెళ్లి చేయాలని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే వాడు చెడిపోయినట్లు, లేకపోతే ఆమె చెడిపోయిందని మంచోళ్ళు కాకపోయినా పెళ్లి చేస్తే ఎట్టయినా సరే అవుతారు, ఏదో కొంచెం ముందు అట్లాగా చెయ్యాలని చెప్పేసి. నిజమే, అంతకుముందు ఒక ఆయనకంట పెళ్ళి అవ్వకపోతుంటేనంట ఏం చేశారంటే ఇంటి ఎదురు మంచి పెద్ద పురి ఒకటి కట్టి దాన్ని కప్పారంట. ఇప్పుడు రండి అని చెప్పేసి అంటే, అబ్బో ఇంటి ముందు ఎంత పెద్ద పురి ఉందంటే అందులో ఎన్ని ఒడ్లు ఉండేవో, అది ఉంది కానీ లోపల ఏమి లేదు. అంటే పెళ్ళి అవ్వడానికి ఏం చేశారంటే దాన్ని కట్టారంట. తర్వాత పెళ్లి రోజు అది లేదు, ఎందుకంటే అడ్డం వచ్చిందని తీసేశారు. అరే వడ్లేమైనా రా, అరే పెళ్లి సంబంధాన్ని చూడటానికి పోతేనే అది ఉంది, ఇప్పుడేమో పెళ్లి రోజు వస్తే లేదయ్యా బస్తాలు పెట్టారు అట్లే. ముందు పెళ్లి కానివ్వండి, తర్వాత సంగతి వడ్లుతో మీకెందుకు, పెళ్లి కానివ్వండి. ఎందుకంటే ఎదుటోళ్ళు మంచోళ్ళు కాకపోయినా ఒక మంచి అభిప్రాయం కలిగి ఒక ఇంటోని చేద్దామని చెప్పేసి అట్లా మాట్లాడారులే. కానీ ఇప్పుడు ఎవరండి నిజాలు చెప్పినా కూడా ఎవరండి
నిజాలు చెప్పినా కూడా ఇప్పుడు వినేవాళ్ళు లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని అలాగని చెప్పేసి కొన్ని సందర్భాలలో మనకి లేకపోతే ఒక మంచి సంబంధాన్ని బట్టి కానీ, లేకపోతే ఏదైనా డబ్బును బట్టి కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగాన్ని బట్టి మన అభిప్రాయాలు మనం మార్చుకోవడానికి వీల్లేదు. మా వదిన గారు ఇండియన్ క్రిస్టియన్ స్కూల్లో పాఠాలు చదువు చెప్పడానికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు అన్నారంట, అమ్మ నువ్వు ఏమి లేకుండా ఉండవు, ఇక్కడికి అందరూ వస్తారు కాబట్టి నువ్వు అన్నీ వేసుకోవాలి, ధరించుకోవాలి, నువ్వు ధరించుకొని ఇక్కడికి రావాలని చెప్పేసి అంటే నాకు ఉద్యోగం వద్దులని చెప్పేసి మానేసింది. అంటే మన డబ్బు కోసం మన అభిప్రాయాలు మనం మార్చుకోకూడదు. అర్థమైందా? ఫస్ట్ మనం ఏమి లేకుండా ఉన్నామో, డబ్బు కోసం లేకపోతే ఇతరుల కోసం మన అభిప్రాయాలు మనం మార్చుకోవడానికి వీల్లేదు. లేకపోతే మనం అన్నీ వేసుకొని ఉన్నాము, వేసుకో, నువ్వు వేసుకోగలిగితే వేసుకో, నువ్వు నాకు వద్దని చెప్పేసి అంటే తీసే. దానికి గురించి పెద్ద విశేషం ఏం లేదు. కొంతమంది ఉంటారండి, ఆదివారం మాత్రం ప్లెయిన్గా ఉంటారనమాట. ప్లెయిన్ చీర ఎట్లా ఉంటుంది, ఏమి లేకుండా అట్లా ఉంటారు ప్లెయిన్గా. ఏదన్నా ఫంక్షన్ రాని గంగిరెద్దు కంటే నన్ను తిట్టుకున్న ఇబ్బంది లేదు. ఎందుకంటే చూస్తూ ఉంటాను, కొన్ని ఫంక్షన్లో చూస్తూ ఉంటాను. నువ్వు వేసుకునేదాన్ని ఎప్పుడు వేసుకో, ఎవరొద్దు, నేను వద్దన్నా. నువ్వు వేసుకుంటే అమ్మ నువ్వు వేసుకున్నావు, బంగారం వేసుకున్నావు, దయచేసి రావద్దమ్మా నేను అన్నానా? నీ బంగారం ఇష్టం వేసుకున్నావు, అట్లా ఉండకూడదు. ఒకసారి ఒక అభిప్రాయం, మరొక చోట మరొక ఉద్దేశం మనం కలిగి ఉండకూడదు. నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిన ఇట్లాగే ఉంటాను. లేదా ఒకసారికి వెళ్ళిన తర్వాత బంగారు పొంగరాలు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేని వాడిగా నేను, ఎందుకంటే నాకు లేవు, ఇక్కడ లేవు, ఎక్కడ లేవు. మనం ఎక్కడెక్కడ వెళ్ళినా ఒకే ఉద్దేశంతో మనం ఉండాలి. అర్థమవుతుందా? ఏదో డబ్బును బట్టి పరిస్థితులను బట్టి మనం మార్చబడకూడదు. ఇప్పుడు ఏమి లేని కొంతమంది ఉంటారండి, ఏమి లేనిటువంటి వారిగా ఉంటారు. తర్వాత పెళ్లి రోజున మాత్రం అన్నీ, పెళ్లి సంబంధం వచ్చిందనుకోండి అన్నీ తగిలిస్తూ ఉంటారు. మరి వేసుకున్నప్పుడు మళ్ళీ అలాగే ఉండాలి. ఉద్దేశాలు మనం మార్చుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తంగిడమల్లి గ్రామం నుండి ఏమీ లేనటువంటి, అలంకరణ లేనటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే ఆ గ్రామంలో మావిడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెతో పాటు వివాహమైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చక్కగా అలంకరించుకొని వాళ్ళకి జరిగిన సంఘటన ఏంటంటే, మొన్న వెళ్తే చెబుతూ ఉన్నారు, ఆ సంవత్సరంలో ఒక అమ్మాయికి వివాహం జరిగితే వేరే వాళ్ళని పిలిచి మేకప్ వేశారంట. అదేమైపోయిందంటే ఎండాకాలం కదా, చెమటకి సగం పోయిందంట. మరి ఈ ఫోటోలు తీసేవాడు, వీడియో తీసేవాడు మరి ఎట్లా చూసాడో చూడలేదు, ఫోటోలు తీస్తే సగం తెల్లగా పడుతుంది, సగం నల్లగా పడుతుంది. ఆ ఫోటోలు మొత్తం చండాలంగా వచ్చారు. ఆ ఫోటోలు వాళ్ళు తెచ్చుకున్న తర్వాత చూసుకొని ఏమన్నారంటే, అరే మనం ఇంత ఖర్చు పెట్టి అంత చేసాం, కానీ మన ఊరి నుంచి వెళ్ళిందే ఆ ఏసేపు కూతురు, ఆ మెర్సీ చూడు, అసలు ఏమి పెట్టుకోకపోయినా ఎంత బాగుందరా, బొమ్మలాగుందరా అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి నేనైతే తీయమని చెప్పలేదండి, వివాహానికి ముందుగానే తీసింది. ఎందుకు ఫస్ట్లోనే లైట్గా పెట్టుకునేదంట, తర్వాత తీయాలనిపించిందంట, తీసేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేవు, ఇక పెట్టుకోలేదు. వాచ్ పెట్టుకుంటుంది కానీ ఇక మిగతా ఆభరణాలు ఏమీ పెట్టుకోవాలంటే చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అదే మనం ఒక అభిప్రాయానికి మనం వచ్చినప్పుడు అభిప్రాయం ప్రకారమే మనం నడుచుకోవాలి. మనం అభిప్రాయాన్ని మనం ఆ సందర్భాన్ని బట్టి మనం మార్చుకోవడానికి వీల్లేదు. వాడు కాకపోతే ఇంకొకటి వస్తాడండి పెళ్లి చేసుకోవడం, లేకపోతే ఆయన కాకపోతే ఇంకొక ఆమె వస్తుంది. దేవుడు ఏర్పాటు చేస్తాడు. వీళ్ళ గురించి మన అభిప్రాయాలను మనం మార్చుకొని ముందు అట్లాగా తర్వాత ఇట్లాగా అని చెప్పేసి మనం అట్లా ఉండకూడదు. ఎందుకంటే మనం మాదిరికరమైనటువంటి మంచి జీవితం మనం జీవించాలి. ఇతరులకు మనం మాదిరికరంగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క చోట ఒక అభిప్రాయం కాదు, కానీ నిరంతరం మనం మంచి ఒక అభిప్రాయం కలిగి చక్కగా మనం ముందుకు కొనసాగిపోయినప్పుడు, అదేవిధంగా మన ఎదుట ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో కూడా మంచి అభిప్రాయం కలిగినప్పుడు మనం ఒక కమ్యూనిటీ కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి మనం నివసించడానికి మంచిగా ఉంటుందన్నమాట. అదే మనం చెడు అభిప్రాయం కలిగి ఉన్నామనుకోండి, వారితో మాట్లాడలేం, వారితో సహవాసం చేయలేం, వారితో మనం కూర్చోలేం, వారితో మనం ప్రయాణం చేయలేం. అందుకనే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి అభిప్రాయం మనం కలిగి ఉంటే
దేవుడే చూసుకుంటాడు. సమూయేలు అంటాడు, ఈ మనుషులు ఎలాంటి వాళ్ళైనా సరే నేను వారి కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానని చెప్పేసి మరి ఆయన అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కనుక మనుషుల ఉద్దేశాలు వేరైనా మన ఉద్దేశం మంచిగా ఉంటే చాలు, వాళ్ళ ఉద్దేశాలు మార్చుకున్న తర్వాత మన గురించి ఒక మంచి విషయాలు తెలియజేస్తారు. యేసుప్రభు గురించి కొందరు చెడుగా చెప్పిన అయినా కూడా కొంతమంది తర్వాత ఏం చేశారంటే మంచిగా చెప్పారు, అయ్యా నువ్వు మాకు కావాలయ్యా, నువ్వు మా ప్రాంతానికి రావాలా, ఒక గుడ్డివాడైతే దావీదు కుమారుడా నన్ను కరుణించని చెప్పేసి కేకలు వేశారు, అయ్యా నువ్వు వెళ్ళవద్దయ్యా నువ్వు ఉండు అని చెప్పేసి అంటాడు. యేసుప్రభు నిలిచి వాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఇప్పుడు జగన్ గారు ఉన్నారండి, జగన్ గారి గురించి నీ అభిప్రాయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటంటే కొంతమంది మంచిగా చెబుతారు, కొంతమంది ఏం చేస్తారు చెడుగా చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ ఉద్దేశం ఏంటని చెప్పేసి అడిగారు అనుకోండి, కొంతమంది మంచిగా చెబుతారు, కొంతమంది చెడుగా చెబుతారు, రకరకాలుగా చెబుతారు. మన గురించి కూడా అంతేనండి, దేవుడి గురించే కొంతమంది మంచిగా మాట్లాడారు, కొంతమంది చెడుగా, మన గురించి కూడా అట్టగా మాట్లాడతారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరిని ఎడల ఏ అభిప్రాయం కలిగి ఉన్నా, ఏ ఉద్దేశం కలిగి ఉన్నా, పౌలు గారు ఎలా మౌనంగా ఉండారో, యేసుప్రభు ఎలా మౌనంగా ఉండాడో, ఏబు ఎలా మౌనంగా ఉండాడో అలా మౌనంగా ఉంటే, దావీదు ఎలా మౌనంగా ఉండాలో అలా మౌనంగా ఉంటే, ఎవరైతే చెడుగా మాట్లాడిన వాళ్ళు రేపటి దినాన మంచిగా మరలా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమె అందరూ కూడా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందు కొనసాగిపోదాం, ముగించుకుందాం. అందరు కూడా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఈరోజున ప్రభు మనతో మాట్లాడాడు. అవివేకులు తమ యొక్క అభిప్రాయములు చెప్పి సంతోషపడతారంట, కానీ దేవుని బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. కానీ మన మంచి అభిప్రాయాలు కలిగి, మంచి ఉద్దేశాలు కలిగి ఇతరుల పట్ల, దేవుని పట్ల మనం ముందు కొనసాగిపోవాలి. ఒక దైవ సేవకుడి పట్ల, కుటుంబంలో భర్త పట్ల, భార్య పట్ల, అత్త పట్ల, కోడల పట్ల, ఒకరి పట్ల ఒకరు మన మంచి అభిప్రాయాలు మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఇతరుల గురించి మన మనసులో ఏ అభిప్రాయం మనం కలిగి ఉన్నాం, ఏ ఉద్దేశాలు మనం కలిగి ఉన్నాం, మన మంచి ఉద్దేశాలు కలిగి ఉంటేనే మంచిది. ఎందుకంటే మన దేవునికి లేనటువంటి కోపం మనకెందుకు? ఆయన మంచివారి మీద వర్షాలు కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీద వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. మంచివారి పొలాలు పండుతున్నాయి, చెడ్డవారి పొలాలు పండుతున్నాయి. మంచివారి కోసం ఆయన ప్రాణం పెట్టలేదు, ఆయన చెడ్డవారి కోసమే ప్రాణం పెట్టాడు. మన పైన ఆయన అభిప్రాయం ఏంటంటే మనల్ని ఆయన మంచివారిగే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం బ్రతకగలుగుతాం. అదే మనం చెడ్డవారిగా ఆయన అభిప్రాయం కలిగి ఉంటే ఈ భూమి మీద మనం బ్రతికేవారేమి కాదు. మనం పాపులమనే అభిప్రాయం ఆయన కలిగి ఉంటే ఈ భూమి మీద మనం బ్రతికేవారేమి కాదు. మన ఎడల ఆయన మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు, అందుకనే మన కోసం ప్రాణం పెట్టాడు. అదేవిధంగా మనకిచ్చినటువంటి బంధువుల పట్ల, మనకిచ్చిన స్నేహితుల పట్ల, మనకిచ్చిన సంఘం పట్ల కూడా మనము మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఈ రోజున మంచి అభిప్రాయం లేకే కొందరు సంఘానికి రావటం లేదు, ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నారు. కారణం ఏంటంటే సంఘాన్ని గురించినటువంటి మంచి అభిప్రాయం వారికి లేదు. వారి కళ్ళ ఎదుట దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. వారి మధ్య, వారి కుటుంబంలో, వాళ్ళ బంధువులే చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వారు లేచి నడిచారు. అన్ని అద్భుతమైన కార్యాలు చేసినా కూడా వారి సంఘం పట్ల చెడు అభిప్రాయం కలిగి ఇంకెక్కడికో పరిగెత్తుతున్నారు. నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? వాళ్ళ మాటలని నువ్వు కూడా పరిగెత్తుతున్నావా? సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. దేవుని యొక్క సంఘాన్ని గురించి నువ్వెందుకు చెడు అభిప్రాయం కలిగి ఉంటున్నావు? దైవ సేవకుల గురించి ఎందుకు నువ్వు చెడు అభిప్రాయం, ఎవరో చెప్పిన మాటలు విని నువ్వెందుకు మనసులో కలవరపడతా ఉన్నావు? నీ చెడు అభిప్రాయం, చెడు ఉద్దేశాలు నువ్వు మానివేసి మంచి అభిప్రాయం కలిగి, మంచి ఉద్దేశం కలిగి నువ్వు జీవిస్తే నా దేవుడు కూడా నీకు మంచి కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఏబు స్నేహితులు అపార్థం చేసుకొని చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అదేవిధంగా మెలితే దీపవాసులు కూడా పౌలు గారి మీద చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ తదుపరి అతడు ఒక దేవత అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు అలా మొదట అలాగంటాం, మరలా రెండవసారి అలా అంటాం ఎందుకు? అవసరం లేదు. మనకు తెలిసినటువంటి విషయాలే మనం చెప్పుకోవడం మంచిది. సంపూర్ణంగా మనకు తెలిసినటువంటి విషయాలే మనం అది మంచి విషయాలే మనం ఇతరులతో పంచుకోవడం మంచిదే. కానీ చెడు విషయాలు మనం ఎక్కడ విన్నావి అక్కడ మర్చిపోతే చాలా మంచిది. మన హృదయాలు కూడా తేలిగ్గా ఉంటాయి.
మన మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఆ చెడు మనం విన్నాకాడి నుంచి మనం ఇంకా బలహీనమైపోతూ ఉంటాం. ఆ చెడు మనల్ని కృంగదీస్తూ ఉంటుంది, మనలో అసూయ కలుగు చేస్తూ ఉంటుంది, మనలో కోపాన్ని రేపిస్తూ ఉంటుంది, మనలో ఒక చెడు అభిప్రాయం కలుగు చేస్తూ ఉంటుంది. అందుకనే చెడు ఎంత వినకుండా ఉంటే అంత ప్రశాంతంగా మనం ఉంటాం. ఇతరుల పట్ల చెడు ఉద్దేశం కలిగి ఉండి, ఒక వ్యక్తి దగ్గరికి ఒకళ్ళు వస్తున్నారంటే చెడు ఉద్దేశం, ఒకరితో మాట్లాడుతున్నారంటే చెడు ఉద్దేశంతో మనం ఉండకూడదు, చెడు అభిప్రాయం మనం కలిగి ఉండకూడదు. ఒకళ్ళు సహవాసం చేసుకుంటున్నారంటే వాళ్ళ గురించి మనం చెడు అభిప్రాయం మనం కలిగి ఉండకూడదు. అది దేవుడే చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. వాళ్ళ గురించి ఏదైనా మంచిగా చెప్పాలంటే మనం మంచిగా చెప్పాలి, దేవుని గురించి కూడా మనం మంచిగా చెప్పాలి, మంచిగా మాట్లాడాలి. మన దేవుడు మంచి అభిప్రాయం మన పట్ల కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి ఎప్పుడు నువ్వు ఆలోచన చేయవద్దు. లోక సంబంధమైనటువంటి విషయాలలో ఏమి సహాయం చేయలేదని ప్రభుని దూరం చేసుకోవద్దు. లోక సంబంధమైన విషయాలను బట్టి నువ్వు ప్రభుని నమ్మలేదు, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలను బట్టి ప్రభుకి దగ్గరికి నువ్వు రావడం లేదు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుతాడనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నువ్వు ముందు కొనసాగిపో. అందుకని ఆయన కూడా అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఆ తర్వాత మీకు ఏది కావాలని ఇస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. కనుక ఈ రోజున మనము మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికి, అనగా ఆయన ఎడల మనం ఒక మంచి ఉద్దేశము కలిగి చక్కగా మనం ఆయనలోనే ముందు కొనసాగిపోదాం. ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుని ముగించుకుందాం. ప్రభువా, నేను అయ్యా ఇతరుల పట్ల, నా కుటుంబ సభ్యుల పట్ల ప్రభువా నేను ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటాను నాయన, మంచి అభిప్రాయం కలిగి ఉంటాను, మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాను నాయన. నేను ఇక చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా ప్రభువా, చెడు చూడకుండా నాయన, మంచి ఉద్దేశాలని వింటూ, అయ్యా మంచి మాటలని వింటా, మంచి మాటలు ఇతరులకు పంచుతూ, అదేవిధంగా నీ ఎడల కూడా ప్రభు నేను ఒక మంచి అభిప్రాయం, మంచి ఉద్దేశం కలిగి నేను ముందు కొనసాగిపోతాను. ప్రభు నువ్వు నాకు మంచి చేసిన, నాకు కీడు చేసిన, నాకు నష్టమైన, నాకు లాభమైన మీరు ఒక మంచి దేవుడు అని చెప్పేసి ఒక అభిప్రాయం కలిగి నేను ఉంటానని చెప్పేసి ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్క నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. అదే ఆయన కనుక మన మీద చెడు అభిప్రాయం కలిగి ఉంటే ఈరోజు నీ భూమి మీద మనం బ్రతికే వారం కాదండి. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. ఒక వ్యక్తి మంచి వారి కోసం మరణిస్తారు కానీ ఆయన మనం పాపులమైన ఉండగానే, చెడిపోయిన వారిగా ఉండగానే ఆయన మన కోసం మరణించాడంటే ఆయన మన పట్ల ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడో తెలుసా? మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. మనం చెడిపోయిన వారిమైనా ఆయన మన ఎడల మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. మనం చెడిపోయిన వారిమైనా ఆయన మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. మనం మంచివారి కాకపోయినా, ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినా, ఆయన స్తుతించకపోయినా, ఆయన గణపరచకపోయినా, ఆయన చేసిన మేలులు కొనియాడకపోయినా ఆయన మన పట్ల మంచి అభిప్రాయం కలిగే మనకి గాలి ఇచ్చాడు, ఎలుతురిచ్చాడు, నీరిచ్చాడు, మనకు ఆహారం ఇస్తున్నాడు, మనకి మంచి స్థితిగతులు కలుగు చేశాడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా అల్లకొల్లాలంగా ఉంటే మనం మాత్రం ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాం. మన ఎడల దేవుడు మంచి అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుని గురించి చెడు అభిప్రాయం కలిగి ఉండాలి? మనం ఎందుకు తోటి మనుషుల ఎడల చెడు అభిప్రాయం కలిగి ఉండాలి? వద్దు ప్రియ సహోదరి, సహోదరుడా, అవి కలిగి మన జీవితాల్లో నష్టాన్ని తెచ్చుకోవద్దు. అదేవిధంగా యేసయ్య యొక్క అన్నలు చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. తన యొక్క తండ్రి చక్కగా మంచిగా పోషిస్తున్నాడని చెప్పేసి, మంచిగా చూసుకుంటున్నాడని చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు, చెడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ విధంగానే చేశారు. చివరికి అతనికి వాళ్ళు నమస్కారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరినైతే కొట్టారో, ఎవరినైతే చెడు అభిప్రాయం కలిగి దూషించారో, ఎవరైతే చెడు అభిప్రాయం కలిగి నెట్టివేశారో, అమ్మివేశారో, వారే మరలా వచ్చి తన కాళ్ళ మీద పడవలసి వచ్చింది, అతని కాళ్ళ మీద పడవలసి వచ్చింది. ఎంత పని జరిగిందో చూడండి ప్రియమైన సహోదరి, సహోదరుడు. అందుకనే ఎవరు ఏ పరిస్థితిలో, ఎవరు ఎట్లా ఉంటారో మనకైతే తెలియదు. ఎవరిని దేవుడు ఏ స్థితిలో ఉంచుతాడో తెలియదు. ఎవరితో ఎప్పుడు ఏం అవసరం వచ్చిందో మనకు తెలియదు. మనకున్న స్థితిని బట్టి గర్వించక, మనకున్న స్థితిని బట్టి మనము అసూయపడక, మనకున్న స్థితిని బట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభుని హెచ్చిస్తూ ముందు కొనసాగిపోతే అన్ని విషయాలలో దేవుడే మనకు సహాయం చేస్తూ మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకనే మనము ఎవరి గురించి చెడు అభిప్రాయం కలిగి ఉండకూడదు. హామాను మొర్దెకై విషయమై చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఎవరి కోసమైతే ఉరికోయను సిద్ధం చేశాడో
ఆ ఉరికొయ్య మీదే అతడు ఉరి తీయబడ్డాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో తెలుసా? చెడు ఉద్దేశాలు, చెడు అభిప్రాయాలు ఎంతగా మనలను బాధ పెడతాయో, ఎంతగా మన ప్రాణాలు తెస్తాయో ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అలా కాకుండా మనం ఒక మంచి అభిప్రాయం కలిగి చక్కగా ముందు కొనసాగిపోవాలని ప్రభు ఈ రోజున మనతో మాట్లాడాడు. మంచిగా మనం ఉండి ప్రభువుల ముందు కొనసాగిపోతే, తోటి మనుషుల ఎడల మంచి మనసు కలిగి ముందు కొనసాగిపోతే దేవుడే మన యొక్క మంచితనాన్ని బట్టి సహాయం చేస్తాడు. దేవుడే మన మంచితనాన్ని బట్టి మేలు చేస్తాడు. దేవుడే మన మంచితనాన్ని బట్టి, ఏబు మంచివాడు తన మంచితనాన్ని బట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. పౌలు గారు మంచివాడు, తన మంచితనాన్ని బట్టి అక్కడ గొప్ప అద్భుతమైన కార్యములు చేశాడు. యేసు ప్రభు మంచివాడు కాబట్టి మనందరి కోసం ప్రాణం పెట్టి తండ్రి ఎద్దుకు తిరిగి వెళ్ళిపోయాడు. గొప్ప దేవుడు అని ఆయన అనిపించుకున్నాడు. గొప్ప దేవుడు అని అనిపించుకున్నాడు. కనుక ఈ సమయంలో మనం కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి ముందు కొనసాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ప్రభువా ఇక మీదట మంచి అభిప్రాయాలు కలిగి నేను ముందు కొనసాగిపోతాను ప్రభు అని చెప్పేసి మనం ప్రభు సన్నిధిలోకి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు మన మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రతినిత్యము కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. మన కుటుంబంతో కలిసి సంతోషంగా ముందు కొనసాగిపోవడానికి కృప దయచేస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం అపార్థం చేసుకోకుండా ఇక మీదట మంచి మనసుతో ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందు కొనసాగిపోదాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన నాయన నిన్ను నేను అపార్థం చేసుకోకుండా ప్రభా, నిన్ను అర్థం చేసుకొని నీలోనే ముందు కొనసాగిపోతాను ప్రభా అని చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన తీర్మానము స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, కృపగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా ప్రాణముల మాల ఉంచి మీ సన్నిధికి నడిపించారు, మీ స్తోత్రాలు. ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడినటువంటి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేసి సహాయం చేయమని మేమందరం కూడా విన్నటువంటి వాక్య ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. ఇతరుల పట్ల ప్రభ మేము చెడు అభిప్రాయం కలిగి ఉండక ప్రభ మంచి అభిప్రాయం కలిగి, అదేవిధంగా మీ పట్ల కూడా ప్రభ మంచి అభిప్రాయం కలిగి కష్టమైన, నష్టమైన మీలోనే ముందు కొనసాగిపోయిన కృప దయచేయండి. మాలో చెడు అభిప్రాయాలు కలిగి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మీరు దూరపరిచి మేమందరం కూడా తండ్రి ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యత కలిగి ఈ సంఘాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు కొనసాగిపోవడానికి కృప దయచేయమని ఈ సమయంలో తండ్రి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను బట్టి బలపరచండి. అదే ప్రతి కొరతలు తీర్చి సమృద్ధిని దయచేయండి. ఎవరి అవసరతలో ఉన్నారో అవసరాలు వారికి మీరు తీర్చి సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి ఎదురుడు ఏ కుటుంబాన్ని గలిబిలి చేయకుండా నీ కృపల హస్తాల్లో దాచి భద్రపరిచి ముందుకు నడిపించి సహాయం చేయమని, కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో పాలు పంపులు పొంది కుటుంబం అంతా కూడా రక్షణ పొంది నీ మార్గంలో నడుచుకోవడం కృప దయచేయమని ఈ సమయంలో తండ్రి వారమంతా కూడా ప్రభా నీ బిడ్డలకు మీ కృపాక్షేమంలో తోడుగా ఉంచి సహాయం చేసి నడిపించి దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనే సహవాసం, ఆయన కృపాక్షేమములు ఈ మొదటి ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మన గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేజ్, శిలువ రక్తమేజ్, ప్రవేశనామ సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. సెలవు తీసుకుందాం.